హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి దృష్టి అమరావతి వైపే. అంటే రాజధాని పరుగులు పెడుతోంది, రాజధాని పనులు వేగవంతమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని ప్రజల ముందుకి కొన్ని సంవత్సరాల్లోనే తీసుకొస్తున్నారు. టైం లిమిట్ కూడా అయిపోయింది. వేల మంది వర్కర్స్ అక్కడ డే అండ్ నైట్ పనిచేస్తున్నారు అని. మరి ఇదంతా వాస్తవమేనా? నిజంగా మరి అమరావతి కోసం, అమరావతి రాజధాని కోసం రైతులు వేల ఎకరాల భూములు ఇచ్చారు. వాళ్ళు ఆనందంగా ఉన్నారా? ఫ్యూచర్ జనరేషన్స్కి అమరావతి రాజధాని ముందుకొస్తుందా? ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో అమరావతి రైతు గద్దె బుచ్చి తిరుపతిరావు గారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. కూటమి ప్రభుత్వానికి ముందు, ఆ తరువాత అంటే ఏం చెప్తారు సార్? కూటమి ప్రభుత్వానికి ముందు అన్న విషయం తలుచుకోవడానికి మాకు చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే 5 సంవత్సరాలు అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి, అమరావతి ఉనికినే లేకుండా చేయడం కోసం గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు పనులు కానీ, వాళ్ళు చేసినటువంటి విషపు ఆలోచనలు కానీ, వాటి కోసం మేము పోరాడినటువంటి 1631 రోజులు అమరావతి ఉద్యమం కానీ, ఇవన్నీ తలుచుకుంటామంటే ఈరోజు మేమేనా అంత కష్టపడింది, మేమేనా అంత యుద్ధం చేసింది అంటే, మేమే అంటే తెర ముందు మేము ఉన్నాం కానీ తెర వెనుక అనేక శక్తులు రాష్ట్రంలో వేరే ప్రాంతాల నుంచి కానివ్వండి, బయట ప్రాంతాల ఎన్ఆర్ఐస్ కానివ్వండి, అలాగే పేరు చెప్పడానికి ఇష్టపడినటువంటి న్యాయ సలహాలు, మాకు న్యాయ పోరాటంలో సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా నిలుపుకోవాలని మేము చేసినటువంటి పోరాటం ఫలితాలను ఇచ్చింది. నిలబెట్టుకోగలిగాం దేవుడి దయ వల్ల, అలాగే న్యాయస్థానాల దయ వల్ల. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం, అందరం కావాలని కోరి తెచ్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకరకాల పనులకి వివిధ ప్యాకేజీల్లో అందరికీ డబ్బులు ఇవ్వటం కానీ, కేంద్ర సహకారంతో అనేక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ ఇచ్చినటువంటి లోన్లు, ఇవన్నీ కలిపి ఇక అమరావతి ఆగదు, పరిగెడుతుంది అన్న ఆనందంలో ఉన్నాం. అదేవిధంగా కూడా పనులు అలొకేట్ చేయడం జరిగింది. పనులు కూడా బాగా చాలా వేగంగా జరుగుతున్నాయి. మీరు ఈ మధ్య చూస్తుంటారు, ఎప్పుడైనా అమరావతి వెళ్తే చాలా స్పీడ్గా, అంటే ఏ ప్యాకేజ్కి ఆ ప్యాకేజ్ ఒక్కొక్క కాంట్రాక్టర్కి ఇవ్వటం, వాళ్ళందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా డే అండ్ నైట్ వర్క్ చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే అమరావతి రూపుదిద్దుకుంటుంది, నిర్మాణం పూర్తవుతున్న ఆనందం అయితే మాలో ఉంది. సార్, మీరు అన్నారు మేము చేసిన పోరాటం ఫలించింది, ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం, పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి, ప్యాకేజెస్ కూడా దాన్ని డివైడ్ చేశారు అని చెప్పి. మరి అలాంటప్పుడు సెకండ్ టైం ల్యాండ్ పూలింగ్కి ముందొచ్చిన రైతులు ముందు చూపించిన ఇంట్రెస్ట్ సెకండ్ టైం ల్యాండ్ పూలింగ్కి ఎందుకు చూపించలేకపోయారు? ఎందుకు వాళ్ళు నమ్మలేకపోయారు అంటే ఇక్కడ స్వాతి గారు, మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. రైతులందరూ కూడా ఒకే విధమైనటువంటి దృక్పథంతో ఉండరు. కొంతమంది ఇక్కడ వ్యవసాయం మీద ప్రేమతో, పుట్టిన ఊరి మీద ప్రేమతో అలా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారైతే, ఇంకా కొంతమంది ఇక్కడ వ్యవసాయం చేయలేక వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ, ఏదో మనకి ల్యాండ్ పూలింగ్ అనేది ఒకటి వస్తే కమర్షియల్ ఆస్పెక్ట్లో ఆలోచించి ఇది అమ్మేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పోతుంది కదా, ఈ డబ్బులు వేరే చోట పెట్టుకోవచ్చు అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం వర్గీకరించుకుంటూ పోతే ఈ రైతుల్లో భూములు ఇచ్చినటువంటి మొదటి ఫేజ్లో చూసుకోండి, సెకండ్ ఫేజ్ తర్వాత వద్దాం. ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి 34,000 ఎకరాల్లో 29,000 మంది రైతుల్లో 25,000 మంది వరకు 2 ఎకరాల లోపు వాళ్ళే, అరెకరం, ఎకరం, 2 ఎకరాల లోపు వాళ్ళే. 10 ఎకరాలు, 5 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్నారు, వేరే ఉన్నారు, వాళ్ళు కొద్ది మందే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ 29,000 మంది రైతుల్లో కూడా కొంతమంది పెద్ద రైతులు ఉన్నారంటే, వాళ్ళు 1 ఎకరం 2 ఎకరాల్లో అమ్ముకొని దాన్ని వేరే చోట ఇన్వెస్ట్ చేసుకొని దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతున్నారు. వాళ్ళు అమరావతికి ఒక అభివృద్ధి అనేది ఒక 5 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళైనా వెయిట్ చేయగల కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. కానీ చిన్న రైతుల పరిస్థితి అలా కాదు. వీళ్ళలో కొంతమంది అమ్ముకొని ఉండొచ్చు, కానీ అమ్ముకున్నారు అంటే ఇప్పుడు ఎకరం రైతు కనుక అమ్ముకున్నాడు అంటే ఆ ప్రాంతం నుంచి అతను బయటకు వెళ్ళిపోయినట్టే, ఉండడానికి అక్కడ ఉండొచ్చు, కానీ అమరావతి అతనికి ఎమోషనల్గా బాండింగ్ ఉండదు. ఈ రైతుల్లో కూడా ఈ విధంగా కమర్షియల్ ఆస్పెక్ట్లో ఆలోచించే వాళ్ళు కొంతమంది అయితే, అమరావతికి మనం తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూమిని ఇచ్చాము, ఈ అమరావతి మనది అన్న ఫీల్తో ఈ అమరావతిలోనే మా పిల్లలకి, ఆ తర్వాత వాళ్ళ తరాలకి, వచ్చే తరాలకి ఇక్కడ ఒక ఆస్తిని, ఒక అభివృద్ధిని ఏ ఉద్దేశంతో అయితే మేము ఇచ్చామో వాళ్ళు సగర్వంగా దీనిలోనే వాళ్ళ భవిష్యత్తును చూసుకోగలరు అన్న ఆలోచనతో ఉన్నటువంటి రైతులైతే పూర్తిగా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నారని నేను అనుకోరు. దానికి అనేకమైన కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ కోణాలు, ఇంకో దానిలో ఆలోచించి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కానివ్వండి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి కానివ్వండి, అప్పుడు ఎన్జీటీ వల్ల 2 సంవత్సరాలు వేస్ట్ అయింది, లేకపోతే తర్వాత ఇంకా జగన్ వచ్చిన విధ్వంసం చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొంచెం వేస్ట్ అయింది అన్న ఆలోచనలో ఉండుండొచ్చు. వేరే కారణాలని కాదన్ను, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండుండొచ్చు. కానీ రైతుల పరంగా ఆలోచిస్తే మాత్రం ఇప్పటికి రైతు అమరావతి కోసం భూములు ఇచ్చి 11 సంవత్సరాలు అయింది.
అంటే మనం ఒక జనరేషన్ని ఒక 30 సంవత్సరాల కింద కనుక తీసుకుంటే సగం జనరేషన్ టైం అయిపోయింది. ఇప్పటికీ ఇంకా అక్కడ అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు. దానికి రాజకీయ కారణాలు సాగుగా ఉన్నాయని నేను చెప్పట్లా. రైతు పరంగా ఆలోచిస్తే రైతు ఇప్పటికీ 11 సంవత్సరాల కాలాన్ని కోల్పోయాడు. అక్కడ అమరావతిలో అభివృద్ధి కావాలి, అమరావతిలో మేము భాగస్వాములు అవ్వాలి, ఇక్కడే ఉండాలి అనుకుని ఆలోచించే రైతు, అమరావతిలో భవిష్యత్తును చూసుకునే రైతు, అతను 11 సంవత్సరాల కాలం అయిపోయింది. ఈ రాబోయే 3 సంవత్సరాల్లో బహుశా అయిపోవచ్చు. అన్ని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ కానివ్వండి, వీటన్నిటికీ డెవలప్మెంట్ చేసి ఇవ్వచ్చు. అలాగే కనెక్షన్స్, వాటరు, ఇది మన డ్రైనేజీ, ఇలా ఈ కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసి ల్యాండ్స్ అన్ని డెవలప్ చేసి ఎవరి ప్లాట్ వాళ్ళకి ఇవ్వచ్చు, నేను కాదన్ను. కానీ ఆ తర్వాత వాటిని రైతు ఏం చేసుకోవాలి? ఎందుకంటున్నానంటే ఇప్పటికి 11 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇంకో 3 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం 29 ఎన్నికలు అయిపోయేలోపు ప్రతిదీ డెవలప్ చేసి ఇవ్వచ్చు. అలాగే నారాయణ గారు చెప్తా ఉన్నారు 27 డిసెంబర్ కల్లా ఐకానిక్ టవర్స్ అయిపోతాయని, క్వాంటమ్ ఈ డిసెంబర్కి కొంత రెడీ అవుతుందని, ఇట్లా రకరకాలు చెప్తున్నారు. ఇవన్నీ అయిపోతాయి, నేను కాదన్ను. కానీ అక్కడ సుమారు 80,000 ప్లాట్లు రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఉన్నాయి. కమర్షియల్ వదిలేసేయండి, 80,000. అంటే నేను అంటుంది ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వటం వల్ల రైతుకి వచ్చేదేం లేదు. ఏదైతే మనం పీపుల్స్ రాజధాని, ప్రజా రాజధాని అంటున్నామో, ఇక్కడికి ప్రజలు రావాలి అంటే ఇక్కడ ఉద్యోగ కల్పన జరగాలి. ఉద్యోగ కల్పన కూడా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, సిఆర్డీ ఆఫీస్ని మన గాంధీనగర్ నుంచి తీసుకెళ్ళి అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ సిఆర్డీ ఆఫీస్లో పెట్టారు. ఏ ఎంప్లాయీ కూడా అక్కడ ఉండలేదు, సాయంత్రానికి విజయవాడ వచ్చేస్తున్నారు. నేను ఈ మధ్య ప్లానింగ్ డిపార్ట్మెంట్తో రైతులతో మీటింగ్ జరిగిన రోజు అడిగాను నేను, ఇప్పుడు ఇక్కడ రైతుల ప్లాట్లు ఉన్నాయి, ఇక్కడ రైతు ప్రతి ఒక్కళ్ళు కట్టుకోలేరు కదా, ఎవరికోళ్ళకి డెవలప్మెంట్కి ఇస్తారు. ఆ డెవలప్మెంట్కి ఇచ్చిన దానిలో ఇక్కడ అపార్ట్మెంట్లో ఏదైనా కడితే మీరు ఇక్కడ ఉంటారా, విజయవాడలో ఉంటారని అడిగాను నేను. సార్ అమరావతి డెవలప్ అవుతుంటే నేను అమరావతికి వస్తాను సార్, అయ్యే వరకు నేను విజయవాడలో ఉంటాను సార్ అన్నాడు. అంటే నీకు ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు ఒక ఎంప్లాయీ కాబట్టి నీకు ఆప్షన్స్ ఉన్నాయి. కొన్నాళ్ళు విజయవాడలో ఉండొచ్చు, ఇక్కడ డెవలప్ అవుతుంది, ఇది బాగుంది అనుకున్నప్పుడు నీకు ఇక్కడ మైగ్రేట్ అవ్వచ్చు. కానీ రైతుకి ఆప్షన్ లేదే, రైతుకి ఆప్షన్ లేదు. తనకి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లో ఏదన్నా కట్టుకొని దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి, తన పిల్లలకి ఏమైనా ఇవ్వాలి అంటే అది ఎప్పటికి సాధ్యమవుతుంది అనేది ఒక బాధ. ఇప్పుడు ఐటీ సెక్టర్ మొత్తం కూడా వైజాగ్ అంటున్నారు. ఓకే, వైజాగ్కి డెవలప్ అయినందు వల్ల మనకు వచ్చిన నష్టమే లేదు, అవ్వాలని నేను కోరుకుంటాను ఈ రాష్ట్ర పౌరుడిగా. ఎందుకంటే వైజాగ్ ఉక్కు కోసం ఫస్ట్ ఫైట్ చేసిందే మా తాడికొండ ఎమ్మెల్యే అమృతరావు గారు, నిరాహార దీక్ష కూర్చుంది. అలాగే రాయలసీమ కియా వస్తే మాకు వచ్చినట్టు ఆనందపడ్డాం. వేరే ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు, మొత్తం అమరావతి రావాలని నేను అంటలేదు. కానీ అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులకి భరోసా ఇప్పుడు కల్పిస్తున్నారన్నదే నా క్వశ్చన్. ఇక్కడ ఒక సమస్య ఉంది స్వాతి గారు, నిబంధనలు వేరు, చట్టాలు వేరు, రైతుల మనోభావాలు వేరు. ఎందుకంటే రైతుల మనోభావాలు భూమితో ఎలా ఉంటాయంటే తరతరాల నుంచి, ఇప్పుడు మా తాత ఉన్నాడు, వాళ్ళ తాత దగ్గర నుంచి ఆయన పొలం వచ్చింది, ఆయన మా తండ్రికి ఇచ్చాడు, మా తండ్రి నాకు ఇచ్చాడు, నేను నా పిల్లలకి ఇస్తాను. చాలామంది క్వశ్చన్ చేస్తారు, మీకేమైంది, మీరు చక్కగా రేట్లు పెరిగినాయి కదా అంటే, ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లోనే భూమిని చూడకూడదు మనం. ఇప్పుడు నేను వ్యవసాయం చేయలేకపోయాను అనుకోండి, లేదా అక్కడ చదువుకొని బయటకు ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు వ్యవసాయం చేయలేరు, అతనికి ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఎకరం పొలం ఉన్నటువంటి ఇంకొక రైతు 5 ఎకరాలు ఇట్లా కలిపి ఇంకొక 20-10 ఎకరాలు కౌలు తీసుకొని చేస్తాడు. ఇప్పుడు అతనికి వచ్చే ఎకరం మీద వచ్చే ఇన్కమ్ కన్నా కూడా ఈ కౌలు చేయడం ద్వారా అతనికి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అక్కడ వ్యవసాయం చేయలేని వాళ్ళందరూ ఇతను కౌలుకి ఇస్తారు, ఇతను పోతే ఇంకోటి కౌలు తీసుకుంటాడు. కానీ మీరు ఈ ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం వల్ల అతను ఈ 25 ఎకరాలు కౌలు చేసుకునే పరిస్థితి నుంచి తప్పిపోయి తనకున్న 1 ఎకరానికి పరిమితం అయిపోయాడు. అతని రెవెన్యూ ఎట్లా వస్తుంది? అలాగే ఇంకొక 3 సంవత్సరాలు మీరు కౌలు ఇస్తారు, ఆ తర్వాత ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తారు, ఆదాయం రాదు, ఏం చేయాలి? దీనికోసం మేము కొన్ని పెట్టింది ఏంటంటే, మేము అడుగుతోంది ఎఫ్ఎస్ఏ రేషియో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎఫ్ఎస్ఏ రేషియో అంటే మీకు ఐడియా ఉందో లేదో, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ రేషియో అని. అంటే మీకున్న స్థలంలో నిబంధనల ప్రకారం ఇంతవరకే మీరు నిర్మించడానికి అర్హత ఉంది, మ్యాక్సిమం పర్మిషబుల్ ఏరియా ఇంతే ఉంది అని. అది రైతులకి అంటే ఫస్ట్లో గైడ్లైన్స్ రిలీజ్ చేసిన రోజు ల్యాండ్ పూలింగ్ అప్పుడు 1.8, కమర్షియల్ అయితే 1.5 అట్లా కూడా ఉన్నాయి. వేరేస్ ఇక్కడ మీరు విజయవాడలో తీసుకుంటే టీడీఆర్ బాండ్లతో ఏదో ఒకటి కలుపుకొని 5-6 దాకా ఉన్నాయి. అంటే ఒక చదరపు అడుగు స్థలంలో మీరు 5 అడుగుల వరకు లేదా 6 అడుగుల వరకు కట్టొచ్చు. అక్కడ రైతులకు వచ్చేటప్పుడు 2 కట్టాలి. అటువంటిప్పుడు రైతుకి, చిన్న రైతు ఉన్నాడు, అతనికి వచ్చే 1000 గజాల్లో
దీని ప్రకారం లెక్కేసుకుంటే అతను ఎంత కట్టుకోగలడు, దానిలో ఒక బిల్డర్ వస్తే అతను 50% వేసుకున్నా కానీ ఆ బిల్డర్ ఏం తీసుకోవాలి, రైతు ఏం తీసుకోవాలి, రైతుకి జనరేషన్ ఇన్కమ్ ఎప్పుడు జనరేట్ అవుతుంది. సో ఎఫ్ఎస్ఏ రేషియో ఒకటి కంపల్సరీగా పెంచి తీరాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అడుగుతా ఉన్నాం. ఈ 3 మెన్ కమిటీకి కూడా మేము రిప్రజెంటేటివ్ పంపించాము. మా ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఈ విషయం మీద సానుకూలంగా ఆలోచిద్దాము, పెంచుదామన్నారు. మేము ఎందుకు అడుగుతున్నామంటే అమరావతి మొత్తం ఒకే ఎఫ్ఎస్ఏ రేషియో ఉందనుకోండి, అదో పద్ధతి. కానీ బయట నుంచి అమరావతి అభివృద్ధి చెందడం కోసం బయట నుంచి కొన్ని సంస్థలు మనం తీసుకొస్తున్నాం. నిర్మాణంలో కూడా ఈ కంపెనీలు, హోటల్స్ ఇవే కాకుండా నిర్మాణానికి వాళ్ళు ఓన్గా డెవలప్ చేయమని కొంతమంది బిల్డర్స్ని కూడా తీసుకొస్తున్నాం. వాళ్ళకి సిఆర్డీ వాళ్ళు 5.25 దాకా ఆఫర్ చేస్తున్నారు. మరి రైతు భూములు ఇచ్చిన రైతులకు మాత్రం ఎందుకు 2 దగ్గర 2.2 దగ్గర మ్యాక్సిమం 2.8 కింద అది కూడా 4,800 గజాలు ఉంటే కానీ 2.8 కింద మీరు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇదే స్థలంలో ఇంతే ఏరియాలో విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా ఒక బిల్డరు స్థలం కొనుక్కొని కనుక కడితే అతను 5 వస్తే అతని కన్స్ట్రక్షన్ ఏరియా ఎక్కువ వస్తుంది, అమరావతిలో రైతుకు తక్కువ వస్తుంది. ఇక్కడ అతను గిట్టుబాటు కావాలంటే ఈ రైతుకి ఆ బిల్డర్ కానీ ఒక ధరకు మించి తగ్గలేడు ఇక్కడ. వేరే విజయవాడలోనూ గుంటూరులోనూ కట్టుకోగలిగిన వ్యక్తి తనకు ఎక్కువ ఏరియా వచ్చింది కాబట్టి ఒక 1,000 రూపాయలు చదరపడికి తగ్గించి అమ్మగలడు. అప్పుడు కొనుక్కునే వాళ్ళు విజయవాడ అతని దగ్గరికి వెళ్తారా, రైతు దగ్గరికి వస్తారా? ఇలా 84,000 ప్లాట్లలో ఈ రైతులందరూ కట్టుకోగలిగిన వాళ్ళు కాదు, బిల్డర్కి ఇవ్వాలి, ఎవరో బిల్డర్కి ఇవ్వాలి. కొంతమందే కట్టుకోగలరు. ఈ మధ్య నాకు తెలిసిన ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక బిల్డరు 2,500 గజాలు ఎంతలో కడదామని వచ్చి ఈ నామ్స్ చూసి నేను ఇక్కడ కట్టలేను సారీ అని చెప్పి వెళ్ళిపోయాడు. మరి రైతులు ఏం చేయాలి? ఈ 3 ఏళ్లలో ప్లాట్లు ఇస్తారు, ఇక్కడికి ఎంప్లాయ్మెంట్ ఎవరు రారు, ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పనిచేసే సాయంత్రానికి విజయవాడ వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ వచ్చి ఎంప్లాయీస్ ఇక్కడ ఉండకుండా కొనుక్కోవాల్సిన అవసరం లేదు, కనీసం అద్దెకిచ్చుకోవాలన్న ఒక రైతు తనకు వచ్చిన ప్లాట్లో ఒక అపార్ట్మెంట్ కట్టాడు. వచ్చి ఉంటే రైతులు రెంట్కి ఇచ్చి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, అమ్ముకోవాల్సిన అవసరమే లేదు. కనీసం రెంట్కి ఇచ్చుకోవాలనుకున్నా కానీ ఇక్కడికి ఎంప్లాయీస్ రావాలి కదా. పైగా 90% మీరు ఎంప్లాయీస్కి మీ క్వార్టర్స్ మీరే కడుతున్నారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3కి, ఎన్జిఓస్కి, మినిస్టర్స్కి, ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కళ్ళకి మీరే క్వార్టర్స్ కడుతున్నారు. సో గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు ఈ రైతుల ప్లాట్లోకి రారు, ప్రైవేట్ పార్టీస్ రావాలి. ప్రైవేట్ పార్టీస్ ఎవరు వస్తారు? ఇక్కడ అమరావతి గ్రో అవుతూ దాంతోపాటుగా మీకు అదర్ ఫెసిలిటీస్ కూడా వస్తే, మాల్స్ కానివ్వండి, రిక్రియేషన్ కానీ, ఎడ్యుకేషను, స్కూలింగు ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. కానీ ఎవరో ఒకళ్ళు అక్కడికి వచ్చి ఉండరు. మీరు ఊరికి ఇప్పుడు ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ కడుతున్నారు, రేపు ఏప్రిల్కో మేకే వెళ్ళిపోమంటున్నారండి. ఎమ్మెల్యేస్ ఎవరు ఉంటారండి? అక్కడ ఒక గ్రాసరీస్ ఉండవు, ఒక రిక్రియేషన్ ఉండదు, ఒక హాస్పిటాలిటీ ఉండదు, పిల్లలకు స్కూలింగ్ ఉండదు, వాళ్ళందరూ విజయవాడ వెళ్ళిపోతారు. సో నేను అనేది ఏంటంటే, ఈ గ్రోత్తో పాటు ఈ కన్స్ట్రక్షన్ ఒకటే కాదు, అమరావతి కంప్లీట్ అయిపోయిందంటే బిల్డింగ్స్ కట్టి ఊరుకోవడం కాదు. బిల్డింగ్స్ కట్టి ఊరుకుంటే దాన్ని అమరావతి సిటీ, పీపుల్స్ సిటీ అనరు. జనం వచ్చి ఉండాలి. అక్కడ జనం వచ్చి ఉండాలంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు క్వాంటంతో వస్తుందంటున్నారు. ఆల్రెడీ కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసినట్లుంది. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన క్వార్టర్స్లో వెళ్ళి అక్కడ నివాసం ఉండాలి అని చెప్పి. మరి అదేమన్నా 1% అన్న ప్రాసెస్ స్టార్ట్ అయింది అనుకుంటున్నారా సార్? అంటే మీరు ఫోర్స్ఫుల్గా ఈ ఐఏఎస్లు కానీ, ఐపీఎస్ కానీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కానీ ఉండమని చెప్పొచ్చు. అక్కడ క్వార్టర్స్ రెడీ అయిపోతున్నాయి. అది గత ప్రభుత్వంలోనే ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ క్వార్టర్స్ 90% అయిపోయాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా మోర్ దాన్ 60-70% అప్పుడే అయిపోయినాయి 19కి ముందే. ఆ తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నీ ఎక్కడెక్కడ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వాటిని ఫినిషింగ్స్ అన్ని కంప్లీట్ చేసి వాళ్ళకి క్వార్టర్స్ ఇవ్వడం పెద్ద ఇష్యూ ఏం కాదు. రేపు సమ్మర్కి వాళ్ళు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతారు. ఫోర్స్ఫుల్గా మీరు వాళ్ళు పంపిస్తారు. ఎవరైనా ఉంటారు అక్కడ. వాళ్ళకి డైలీ యాక్టివిటీస్కి మీ ఇప్పుడు ఇందా చెప్పినట్టు వాళ్ళ పిల్లల స్కూలింగ్ కానీ, హాస్పిటల్స్ కానివ్వండి, మాల్స్ కానీ ఏమీ లేకుండా మీరు వెళ్ళి జస్ట్ అక్కడ ఉండటం అంటే, మనిషి ఉండటం అంటే వెళ్ళి అక్కడ రూమ్లో కూర్చోవడం కాదు కదా, ఒక ఇంట్లో కూర్చోవడం కాదు కదా. ఇవన్నీ ఉంటేనే మనుషులు అక్కడ ఉండగలరు. అవన్నీ లేకుండా మీరు ఫోర్స్ఫుల్గా పంపించిన ఎంతమంది ఉంటారండి అక్కడ? వీకెండ్కి ఇప్పటికే చాలామంది హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు. అక్కడ లేని వాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఎవరన్నా వాళ్ళు విజయవాడ వస్తున్నారు. విజయవాడ, గుంటూరు ఇక్కడెక్కడో తీసుకొని ఉంటున్నారు. మరి అమరావతిలోకి వచ్చి ఉండేది ఎప్పుడు? మీకు ఇక్కడ ఇంకోటి స్వాతి గారు, ఇక్కడ ఎఫ్ఎస్ఏ రేషియో పెంచడంతో పాటు చాలామంది ప్రజలకి ఈ బయట వాళ్ళకు కూడా తెలియని విషయం ఏంటంటే, మీకు ఇందా చెప్పాను 34,000 ఎకరాలు ఇచ్చారు. 34,000 ఎకరాల్లో కమర్షియల్ పక్కన పెట్టిన రెసిడెన్షియల్ ప్రతి రైతుకి 1000 గజాలు. కమర్షియల్ 250 కొంతమందికి, 450 కొంతమందికి ఉన్నాయి ప్యాకేజీలు. రెసిడెన్షియల్ మాత్రం 1000. 34,000 ఎకరాలు ఇంటూ 1000 గజాలు వేసుకొని దాన్ని ఎస్ఎఫ్టీ కింద కన్వర్ట్ చేసుకొని మీరిచ్చిన ఎఫ్ఎస్ఏ రేషియో ప్రకారం కనుక కన్స్ట్రక్ట్ చేస్తే ఒక అపార్ట్మెంట్కి 4 వేసుకున్న 7.5 లక్షల కుటుంబాలు వచ్చి నివాసం ఉండాలండి అక్కడ. రైతుల ప్లాట్లు 80,000 ప్లాట్లలోకి అందరి ఆక్యుపై అవ్వాలి, వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, ఇది పీపుల్స్ క్యాపిటల్ అవ్వాలి అంటే
7.5 లక్షల కుటుంబాలు వచ్చి అమరావతిలో నివాసం ఏర్పరచుకోవాలి. ఎప్పటికవుతుంది అది? అవును, 11 సంవత్సరాలు అయిపోయింది. 11 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. విజయవాడ మొత్తం కలిపి 7.5 లక్షలు లేవు. సార్, ప్రతి మీరు అన్నట్టు ఐకానిక్ టవర్స్ కానివ్వండి, ఇంకా మిగిలిన బిల్డింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా హైకోర్టు కొత్తగా మళ్ళీ శాశ్వత హైకోర్టు ఇవన్నీ కూడా 2027 కల్లా కంప్లీట్ అవ్వాలని డెడ్ లైన్ ఆల్రెడీ ఎప్పటికప్పుడు ఏ మీటింగ్లో అయినా ఉంది. అప్పటికల్లా అవుతుంది అనుకుంటున్నారా? అసలు అది సాధ్యమేనా? కాకపోతే ఇంకో సంవత్సరం అవ్వచ్చు. నేను అంటుంది అది కాదు, మేజర్ ప్రాబ్లం అది కాదు. అంటే వీళ్ళందరూ కూడా పొలిటికల్ యాంగిల్లోనో లేదంటే ప్రతిపక్షాల మీద సవాళ్లతోనో లేకపోతే ఇంకొక దీంతో మాడతారు. మేమెప్పుడు ఆలోచించేది రైతు దృష్టి నుంచి చూడండి అని. ఇప్పుడు ఏ సమస్యకైనా ఇప్పుడు సిఆర్డీఏ వాళ్ళు ఉన్నారండి, సిఆర్డీఏ కమిషనర్ ఉన్నారు. ఇప్పుడు ఈయన మార్చారు, కన్నబాబు గారిని మార్చి విజయరామరాజు గారిని వేశారన్నారు. మేము ద ఫస్ట్ సిఆర్డీఏ కమిషనర్ నాగులపల్లి శ్రీకాంత్ గారి దగ్గర నుంచి చూస్తున్నాం మేము. ఆ తర్వాత చెరుకూరు శ్రీధర్ గారు వచ్చారు. ఆ తర్వాత ఈ వచ్చిన కమిషన్లు అందరిలో కూడా చెరుకూరు శ్రీధర్ గారికి తెలిసినంత గ్రౌండ్ రియాలిటీస్ ఏ కమిషనర్ గారికి తెలియదు. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ టైంలో ఉన్నది ఆయన. మొత్తం తిరిగాడు, ప్రతి విలేజ్లోనూ ఏ ఫార్మర్స్కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆయనకున్నంత అవగాహన వేరే ఎవరికి లేదు. సరే, ఆయన మళ్ళీ పంపించారు. ఇప్పుడు ఆయన కడప కలెక్టర్గా ఏదో ఉన్నారు. ఆ తర్వాత జగన్ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత వివేక్ యాదవ్ గారు చేశారు, నరసింహన్ గారు చేశారు. వాళ్ళకి రైతులకి అంత కనెక్షన్స్ అయితే లేవు. ఎందుకంటే అసలు సిఆర్డీఏలు యాక్టివిటీసే లేవు. రైతులందరూ ఉద్యమంలో ఉన్నారు. అసలు అమరావతి నిలబడుద్దా లేదా అన్న ఆలోచనలు ఉన్నారు. తప్పితే సిఆర్డీఏ కమిషనర్ ఎవరు, వాళ్ళతో మనకి ఏంటి అనేది లేవు. తర్వాత వచ్చారు భాస్కర్ గారు వచ్చారు. భాస్కర్ గారు నాకు తెలిసి ఆయన చాలా నిజాయితీగా రైతుల తరపున మాట్లాడే మనిషి. మరి ఆయన ఎందుకు మార్చారో నాకు తెలియదు. అక్కడ రాజకీయ కోణాలు వేరే ఉండొచ్చు, వేరే ఇష్యూస్ ఉండొచ్చు, అది మాకు తెలియదు. మేము ఆలోచించేది రైతుల తరపు నుంచి. రైతుల దృష్టిలో సిఆర్డీఏ కమిషనర్ అంటే రైతులకి ప్రభుత్వానికి మధ్యలో వారధి లాంటి వాళ్ళు. ఏ సమస్యలు మాకేమున్నా కానీ సిఆర్డీఏ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళగలిగితే ఆయన సరి చేస్తాడులే, మా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడులే అన్న నమ్మకంతో మేము ఉంటాం. భాస్కర్ గారి విషయంలో అలాగే జరిగింది. కన్నబాబు గారి విషయంలో ఆయన రైతులతో బాగానే మాట్లాడేవారు. పనులు అయినాయి అవ్వలేదు అనేది వేరే విషయం, కానీ రైతులతో అయితే బాగానే మాట్లాడేవారు. అట్ ద సేమ్ టైం పనులు కొంచెం డిలే అయినాయి, అట్లాగే కొంచెం కరప్షన్ ఎక్కువైంది సిఆర్డీఏలు అన్న వార్తలు కూడా కొన్ని విన్నాను నేను. అంటే వాస్తవంగా నాకైతే తెలీదు. సరే, ఇప్పుడు మళ్ళీ ఆయన మార్చి వచ్చారు. ఈ సిఆర్డీఏ కమిషనర్ అన్న వ్యక్తి ఎవరైనా రానివ్వండి, XYZ, వాళ్ళకి ఫస్ట్ ఉండాల్సింది. నేను సిఆర్డీ ఆఫీస్లో కూడా మొన్న ఈ మధ్య ఆఫీసర్స్ చెప్పాను నేను, కొంచెం మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్కి, మీరు ఆలోచించేటప్పుడు మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్లైన్స్ ప్రకారం ఒక్కటే ఆలోచించకండి. అవి మీకు ఉంటాయి, మీ జాబ్లో ఉన్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఫార్మర్స్ ఫస్ట్. భూములు ఇచ్చిన రైతులు ముఖ్యం. మీరు ఆ మైండ్ సెట్తో కనుక ఆలోచిస్తే ఇప్పుడు మేము ఏవైతే సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నామో అవన్నీ చాలా ఈజీగా సాల్వ్ అవుతాయి. మీరు ఎంతసేపటికి యాజ్ అన్ ఎంప్లాయీగా మా రూల్స్ ఇవి, మా గైడ్లైన్స్ ఇవి అన్నట్టుగా మాట్లాడతారు. కానీ రైతులకు అక్కడ గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళ సైడ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ మీరు అర్థం చేసుకోలేరు మీరు ఆ మైండ్ సెట్తో ఉంటే. అందుకని ఫార్మర్స్ ఫస్ట్ అనే విషయంలో ఫార్మర్ సైడ్ నుంచి ఆలోచించడం మొదలు పెట్టండి, మీ సొల్యూషన్స్ మీకు వచ్చేస్తాయి అని. కరెక్టే సార్ అన్నారు. కానీ దీనిలో ఎంతమంది ఫాలో అవుతారైతే మాకైతే తెలియదు. కాకపోతే ఏంటంటే ఇంకా అక్కడ సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి స్వాతి గారు. NSM ఒకటి. NSM అంటే మీకు ఐడియా ఉందో లేదో, నెగోషియేటెడ్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్, NSP, నెగోషియేటెడ్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ అని. అదేంటంటే జనరల్గా విలేజెస్ని కదిలించరు. మాస్టర్ ప్లాన్లో ఉన్న ప్రకారం ఎగ్జిస్టింగ్ విలేజెస్ అట్లాగే ఉంటాయి. కానీ ప్లాన్ ప్రకారం కొన్ని ఊళ్ళ నుంచి రోడ్లు వెళ్తాయి, అది తప్పదు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు వెళ్ళారు. ఆ రోడ్లు వెళ్ళే ఏరియాలో కొన్ని ఇళ్ళు తొలగించక తప్పదు. దాని ప్యాకేజ్ కూడా బాగానే ఇస్తున్నారు. అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయిందో దానికి డబ్బులు ఇస్తున్నారు, అదే సైట్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఆన్ పేపర్ చూస్తే చాలా బాగుంటుంది, ఇది ఓకే ఎంత పోయిందో అంత ఇస్తున్నారు కదా ఇది అని. గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే అన్ని ఇళ్ళు స్ట్రైట్గా ఉండవు, కొన్ని ఇళ్ళు కొంచెం మూల తిరిగి ఉంటాయి. ఈ రోడ్ ఏమో స్ట్రైట్గా ఉంటుంది, ఇళ్ళన్నీ ఒకే విధంగా స్ట్రైట్గా ఉండవు. కొన్ని ఇళ్ళలో 2/3 పోతుంది, 2/3 పోతుంది. ఆ 1/3 రైతుకి ఇచ్చి 2/3కి నీ కాంపన్సేషన్ ఇస్తాడంటే 1/3 రైతు ఏం చేస్తాడండి, ఏం చేసుకుంటాడు దాన్ని? సో అవి కొన్ని ఏమో ఒక యాంగిల్స్ పోతాయి, ఒక కోణాలు పోతాయి. కొన్నిళ్ళకి మొత్తం వెళ్ళిపోవచ్చు, కొన్నిళ్ళకి స్ట్రైట్ వెళ్ళొచ్చు, కొన్నిళ్ళకి యాంగిల్స్లో పోతాయి. ఆ యాంగిల్స్లో పోయినాటికి మిగిలిన దాన్ని ఏం చేసుకుంటాడు? అలాగే మీరు ఇప్పుడు ఇల్లు తీసేస్తున్నా, పడగొట్టేస్తా, మీరు రోడ్ వేస్తాం అంటున్నారు. మరి ఈ రైతు ఎక్కడ ఉండాలి, ఈ ఫ్యామిలీ ఎక్కడ ఉండాలి? మీకు రెంట్ ఇస్తామంటున్నారు. మీరు ఇచ్చే రెంట్కి అమరావతిలో ఎక్కడైనా ఒక ఫ్యామిలీ ఉండగలిగే పోర్షన్ వస్తుందేమో మీరు చూపించి మీరు వాళ్ళకి రెంట్ ఇవ్వండి అంటున్నాం మేము. వాళ్ళు ఇస్తానని 5,000. 5,000కి ఇప్పుడు నీకు అంతకుముందు పెద్ద ఇంట్లో హ్యాపీగా ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ 5,000కి చిన్న 2 గదుల్లోనూ ఉండాలా?
పోనీ ఇంకొకటి కొంచెం టైం ఇవ్వండి మాకు, మేము వేరే ఆల్టర్నేట్ చూసుకున్న తర్వాత అప్పుడు మీరు ఇది హ్యాండ్ ఓవర్ చేసిన, లేదు మీరు ఇప్పుడు ఖాళీ చేసేయాల్సిందే, మేము రోడ్ వేసేయాల్సిందే, మీకు డబ్బులు పడేస్తాం వెళ్ళిపోయి ఖాళీ చేస్తున్నారు వెంటనే. అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆబ్వియస్గా వస్తాయి కదా. ఎందుకంటే వీళ్ళేమో రూల్స్ ప్రకారం రెగ్యులేషన్స్ ప్రకారం మాట్లాడతారు, మేము ఇట్లా కొట్టేస్తున్నాం మీకు ఇంత ఇస్తున్నాం కదా అంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఆ ఇల్లు పోతుంది, ఇప్పుడు ఉండటానికి వేరే చోట ఇల్లు దొరకదు, వీళ్ళు రోడ్డు మీద ఉండాలి, కొంచెం టైం ఇవ్వమంటే టైం ఇవ్వరు. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీరు వచ్చి ఫార్మర్ సైడ్ నుంచి ఆలోచించడం మొదలు పెట్టండి. అతని ప్రాబ్లం ఏంటి, రూల్స్ తర్వాత రూల్స్ అందరికీ అప్లై అవుతాయి, నేను కాదన్ను, ముందు ఫార్మర్ సైడ్ నుంచి వచ్చి ఆలోచించండి. అది అయ్యే పని అంటారా సార్? అసలు అవుతండి, అవ్వాలి. ఎందుకంటే నేను ఇందా మీ మాట చెప్పాను, 1631 రోజులు బాధతో ఆవేశంతో యుద్ధం చేసాం, ఇప్పుడు చేయాలి, బాధ్యతతో చేయాలి. ఇది ఇక్కడ ప్రాబ్లం, ఇది దీన్ని గట్టిగా తీసుకెళ్లాల్సిందే. ఇప్పుడు నేనైతే గట్టిగా కొన్ని విషయాలు పట్టుకున్నాను స్వాతి గారు. ఒకటి, ఎఫ్ఎస్ఐ రేషియో పెంచి తీరాల్సిందే, తప్పదు. అట్లాగే ఎన్ఎస్పి కూడా, దీన్ని కూడా ఎమికబుల్గా రైతుల సైడ్ నుంచి ఆలోచించి సొల్యూషన్ కనుక్కోకపోతే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి మీరు విషయం నమ్మరు. ఈ మధ్య నేను ఏదో పని మీద మా ఊరు వెళ్ళినప్పుడు ఒక చోట కారు ఆపి కొబ్బరి నీళ్ళు తాగుదామని కారు దిగాను, 10 మంది గుమిగూడారండి. అన్న ఇది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు, ఎంపీ గారు పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటారు కానీ తీసుకెళ్లే విధంగా తీసుకెళ్ళగాలి. ఇప్పుడు మా జేఏసీ ఉంది, మా జేఏసీలో యుద్ధం చేస్తున్న వాళ్ళు చేసాం మా జేఏసీ ఆధ్వర్యంలో. ఆ జేఏసీలో కొంతమంది ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయిన తర్వాత కొన్ని రాజకీయ కారణాలతో కానివ్వండి ఇంకోటి కానీ సైలెంట్ అయిపోయారు, రిలాక్స్ అయిపోయారు. ఒకళ్ళిద్దరు పొలిటికల్ టచెస్ ఉన్న వాళ్ళు మనం ఏదైనా గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తుందేమో, మనం ఎందుకు బయటపడటం. అప్పుడంటే జగన్ మీద అగెనిస్ట్ కంటే ఫైట్ చేశాం, కానీ ఇప్పుడు మన నేను గవర్నమెంట్ మీద ఫైట్ చేయమంటలా, మనం కావాలని తెచ్చుకున్న వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు, కూటమి మన కోసమే తెచ్చుకున్నాం, హ్యాపీ మనం. కానీ మన బాధ్యతలు మర్చిపోవద్దు. బాధ్యతలు అంటే ఎట్లా ఉంటాయండి స్వాతి గారు, మా తాత నాకు ఇచ్చాడు, మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు, నేను ఇంతకుముందు పూలింగ్ ఇవ్వకపోతే మా పిల్లలకి ఇచ్చి ఉండేవాడిని అదే పొలాన్ని, కానీ ఇప్పుడు లేదు, గవర్నమెంట్కి ఇచ్చాం, మరి మేము చేయాల్సిన బాధ్యత ఏంటి? దీనిలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి, ఇదిగోరా బాబు మేము కష్టపడి మేము నిలబెట్టుకొని దీన్ని మీకు ఈ రిటర్నబుల్ ప్లాట్లో ఇది డెవలప్ చేసి ఇచ్చాము, యూ ఎంజాయ్ దిస్ అని, అది మా బాధ్యత. అది వదిలేసి పూలింగ్కి ఇచ్చేసాం వాళ్ళే చూసుకుంటారని చెప్పి అనుకుంటే రేపు భవిష్యత్ తరాలు మమ్మల్ని ప్రశ్నిస్తాయి, నువ్వేం చేసావు, పూలింగ్ ఇచ్చావు ఇంట్లో వండుకున్నావు, దానికోసం నువ్వు కష్టపడింది ఎక్కడ, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే వరకు నీ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా అని రేపు వాళ్ళు అడిగితే మేము దోషులమే కదా. చాలా మంది సార్ ఇప్పుడు అమరావతిలో ఏం జరుగుతుంది, ఎంతవరకు కావాల్సిన బిల్డింగ్స్ రెడీ అవుతున్నాయి, రోడ్స్ అయ్యాయా లేదా పైప్ లైన్స్ అయ్యాయా, వీటి గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఇప్పుడు మీరు చెప్పేంతవరకు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వేల మంది రైతులు సంతోషంగా ఉన్నారా లేదా, గవర్నమెంట్ సిఆర్డిఏ కానివ్వండి వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేసిందో అది 100% కంప్లీట్ చేస్తుందా లేదా అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. మరి దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి? మళ్ళీ ఏమన్నా మీరు పోరాటం అలా మీరు ఈ క్వశ్చన్స్ అన్ని సిఆర్డిఏని వేస్తున్నారా లేకపోతే ప్రభుత్వానికి వేస్తున్నారా అనేది కూడా ఒక క్వశ్చన్ నేను ఆడియన్స్ నుంచి. అవును, నిజంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మేము ఒక 8-9 నెలల ముందు వరకు అయితే ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కానీ లేకపోతే మాట్లాడే వ్యక్తులు కానీ మాకు కూడా ఎవరు కనపడలేదు. ఒకవైపు ఈ పరిష్కరించాల్సిన సమస్యలు వీటి గురించి జనంలో అసంతృప్తి పెరుగుతూ ఉంది. ఆ టైంలో మేము ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని మా జేఏసీ లీడర్లను కొంతమందిని ఇది కొంచెం గట్టిగా మళ్ళీ పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చేట్లు ఉంది అనుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3-man కమిటీ ఒకటి వేశారు. మా ఎంపీ గారిని, మా ఎమ్మెల్యే గారిని, మినిస్టర్ నారాయణ గారిని, శ్రావణ్ గారు, వీళ్ళు ముగ్గురితో కలిపి ఒక 3-man కమిటీ వేశారు. ఆ తర్వాత పెమ్మసాని గారి కృషి, మా ఎమ్మెల్యే గారు కూడా కొంచెం కృషి చేశారు. వీళ్ళ కృషితో చాలా ప్రాబ్లమ్స్ కొంచెం సాల్వ్ చేసిన, కనీసం దానికోసం ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. రైతులు కొంచెం సాటిస్ఫై అయ్యారు. కానీ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది స్వాతి గారు. ఏదో ఒకసారి ఒకళ్ళు చెప్పేశాము లేదంటే వాళ్ళు చూస్తామన్నారు మనం వదిలేసాము అన్నట్టుగా కాదు. ఇది అయ్యే వరకు కూడా మేము వెంట పడుతూనే ఉండాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2014లో ఎప్పుడైతే అమరావతి రాజధాని అనుకున్నారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచే పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆయన గెలిచిన కొత్తలో అమరావతి వచ్చింది 2015 ముందు 14 సెప్టెంబర్ అక్టోబర్ టైంలోను. అప్పుడు నేను ఇంకా హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాను నేను. ఆ సమయంలో ఇక్కడి నుంచి 6 బస్సులు పెట్టి 300 మంది రైతులని లేక్ వ్యూ గెస్ట్ హౌస్కి మీటింగ్ పిలిచారు చంద్రబాబు గారు. పిలిచి ఇట్లా మాకు ఈ భూములు కావాలి, ఇట్లా ల్యాండ్ పూలింగ్ అది ఇదని మాట్లాడుతున్నప్పుడు నేను ఒక చిన్న ప్రపోజల్ పెట్టాను ఆయనకి. ఏంటంటే, సార్ మంచిదే మా ప్రాంతంలో రాజధాని రావటం, సరే మేము ప్రాణప్రదంగా చూసుకున్నటువంటి భూములు మీరు నమ్ముతారో నమ్మరో
పూలింగ్కి ఇవ్వబోయే ముందు మాకు సంబంధించిన పొలాలు, మా ఫ్యామిలీకి సంబంధించిన పొలాలు మొత్తం కూడా మేము వీడియో తీసుకున్నామండి. ఫ్యూచర్లో మళ్ళీ చూడగలమో లేదో, ఎందుకంటే ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్లు వచ్చేస్తాయి, ఈ పొలాలు, కుంటలు, గట్లు ఇవన్నీ చూడలేమని మేము వీడియో కూడా తీసి పెట్టుకున్నాం. సార్ ఇవన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం కదా సార్, ఇది పీపుల్స్ క్యాపిటల్, ఇది మా రాజధాని, మేము ఇచ్చిన భూముల్లో రాజధాని కట్టారు అన్న సాటిస్ఫాక్షన్ కనుక, ఆ బాండింగ్ రైతులకి క్యాపిటల్కి ఉండాలి అంటే, ఇప్పుడు మనం మాదాపూర్లోనో లేకపోతే హైటెక్ సిటీ దగ్గర చూసామండి, అక్కడ అంత ముందున్న ల్యాండ్ ఓనర్స్ ఎవరో ఇప్పుడు ఎవరికి తెలియదు. వాడు ఏదో అమ్మేసుకున్నాడు, ఎక్కడో కొనుక్కున్నాడు, కోటీశ్వరుడు అయిపోయి ఉన్నాడు, వేరే విషయం. కానీ ఆ ప్లేస్తో అతనికి సంబంధం లేదు హైటెక్ సిటీతో. అలా కాకుండా నేనేమన్నానంటే 2 తరాలకు సరిపోయే విధంగా ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి సార్, 2 జనరేషన్స్ దాని వ్యాలిడిటీ. ఆ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకి, ఆ వ్యవసాయం మీద ఆధారపడి ఇతరుతులు చేసుకున్న వాళ్ళకి అట్లా ఒక కార్డు ఇవ్వండి సార్, అది ఒక గుర్తింపు కార్డు కింద ఉంటుంది. అలాగే అక్కడ రేపు వచ్చే ఎంప్లాయ్మెంట్లో 10% రిజర్వేషన్ ఈ కార్డు ఉన్న వాళ్ళకి పెట్టండి సార్ అన్నాను నేను. గుడ్ ఐడియా సార్. 10% ఎక్కువ వద్దు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు కనుక స్థానిక ఉద్యోగాలు 70% స్థానికులకే అన్నట్లుగా కావద్దు, 10%. అది కూడా క్వాలిఫికేషన్ ఉంటేనే చూడండి. ఇప్పుడు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే ఏ కంపెనీ కూడా లోకల్ కాబట్టి తీసుకోదు, లోకల్ అన్న దీంతో. ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఇండియా మొత్తం మీద ఎక్కడి నుంచి, లేకపోతే అబ్రాడ్ నుంచి తెచ్చుకుంటారు. కానీ మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్ ఉన్నాయి కదా, వీటిల్లో మా ఏరియాలో క్వాలిఫికేషన్ ఉన్నవాడిని చూసి ఈ 10%కి, లేకపోతే బయట నుంచి తెచ్చుకోండి. కానీ ఫస్ట్ 10% వీళ్ళని కన్సిడర్ చేయండి సార్ అంటే, ఆయనకి అది కమ్యూనికేట్ అవ్వక సరిగ్గా, తమ్ముడు రిజర్వేషన్లు పెడితే కంపెనీలు రావన్నాడు. సార్ నేను అంటుంది క్యాస్ట్ బేస్ మీద, రిలీజియస్ బేస్ మీద కాదు సార్, లొకాలిటీ మీద. మేమిచ్చిన భూముల్లో కట్టినటువంటి రాజధానిలో మావాడే ఉద్యోగం చేసుకుంటున్నాడు అంటే ఆ పేరెంట్స్కి ఒక ఇది ఉంటుంది, ఆ పని చేసేవాడు కూడా ఎస్ దిస్ ఈజ్ మై క్యాపిటల్ అన్న బాండింగ్ ఒకటి డెవలప్ అవుతుంది సార్. అది కూడా వ్యాలిడిటీ. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు మీరు అన్నట్టు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవ్వదు, మాకు తెలుసు 15-20 ఏళ్ళు పడుతుంది అమరావతి కంప్లీట్ అవ్వాలంటే. నేను అంటుంది బిల్డింగ్స్ కాదు, ఇందా చెప్పినట్టు అందరూ వచ్చి అక్కడ ఒక విశ్వనగరంగా ఉండాలి అంటే ఇట్ విల్ టేక్ మినిమం 15 to 20 years. అప్పుడు ఒక జనరేషన్ అయిపోతుంది. కాబట్టి ఆ కార్డు వ్యాలిడిటీ 2 generations పెట్టండి. అప్పుడు కనీసం నెక్స్ట్ జనరేషన్ వాడైనా ఇదిగో మా తాతలు, మా ఫాదర్స్ చేసిన పని వల్ల నాకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చింది, నేను బయటకు వెళ్ళే పని లేదు. మేము పాదయాత్రలో ప్రతి ఊళ్ళో కూడా తిరుగుతూ చెప్పింది అదే స్వాతి గారు. అమరావతి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డెవలప్ అయితే, ఇప్పుడు ఈ రోజున చాలామంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేక అమెరికాకు, ఆస్ట్రేలియాకి, ఇంగ్లాండ్కి పిల్లలు పంపించుకుంటున్నారు. చాలామంది ఇళ్లలో పేరెంట్స్ ఉంటున్నారు తప్పితే పిల్లలు ఎవరు లేరు. వీళ్ళు రోజు వీడియో కాల్స్ చేసుకొని మాట్లాడుకోవడం తప్ప. అదే అమరావతి డెవలప్ అయ్యి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే వాళ్ళందరూ దే ఆర్ రెడీ టు కమ్ బ్యాక్. అవసరం ఉండదు కదా, దే ఆర్ రెడీ టు కమ్ బ్యాక్. మోర్ ఓవర్ రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఇది పీపుల్స్ క్యాపిటల్ అవుతుంది. ఆ క్యాపిటల్లో నేను ఒక భాగస్వామిని అన్న ఫీలింగ్ అతనికి రావాలి, ఆ బాండింగ్ రావాలి అంటే ఇది పెట్టండి సార్ అన్నాను. ఇంతవరకు అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. కాకపోతే ఈ మధ్య ఒక జాబ్ మేళ ఒకటి పెట్టారు. దానిలో శ్రావణ్ గారు, మా ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ గారు, ఈ జాబ్స్లో ఎక్కువ మందికి లోకల్ వాళ్ళకి ప్రయారిటీ ఉంటుందని చెప్పి నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తా. సార్ నేను 2014 నుంచి 12 years నుంచి ఫైట్ చేస్తాను దీనికోసమే, లోకల్ వాళ్ళకి కొంచెం ఇది ఇవ్వండి, అప్పుడు బాండింగ్ బాగుంటుంది ఫార్మర్స్కి అని. అట్లాగే కొన్ని సజెషన్స్ చేసాము. అప్పుడు అవి వెంటనే అవుతాయి అంటే వెంటనే కూడా అవ్వాలని కూడా మనం అనుకోవడం తప్పు. కనీసం అయ్యే వరకన్నా మేము ట్రై చేస్తాను అంటే మాకు వేరే పని లేదు ఇప్పుడు. ఎందుకంటే మా పిల్లలకి కన్స్ట్రక్టెడ్ డెవలప్డ్ అమరావతి ఇవ్వాలి, ఆ ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది. ఒక చంద్రబాబు నాయుడు గారికో ఇంకోటికో కాదు, ఫార్మర్స్గా మాకు ఆ బాధ్యత ఉంది. అదేదో ఇచ్చేసాం మీరే చావండి, మీరే కట్టేసేయండి అంటే కాదు. ఇది ఏ అమరావతి నిలుపుకోవడం కోసం మేము ఏ విధంగా అయితే ఫైట్ చేసామో, ఆ అమరావతి కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అవ్వడం కోసం కూడా మేము చేయాలి, మా బాధ్యత ఉంది. ఇవన్నీ అయితేనే ఇది. ఇప్పుడు రాజకీయ కోణాలు, రాజకీయ కారణాల గురించి ఆలోచించే అవసరం అయితే మాకు లేదండి, ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు మాకు. ఎందుకంటే మేము ఒక పార్టీకో రాజకీయ కోణాలతో ఇవ్వాల, ఒక ఫార్మర్గా ఇచ్చాం. ఆ ఫార్మర్గా అప్పుడు కంప్లీట్ అయిన అమరావతిలో మా పిల్లలకి భవిష్యత్తు కోసం మేము చూసుకుంటున్నాం, దానికోసం ఫైట్ చేసుకుంటున్నాం. రాజకీయ కోణాల కోసం అయితే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకు నేను ఎప్పుడు మేము ఫార్మర్ సైడ్ నుంచి ఆలోచిస్తామని. జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తలో చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ విసిరారు రాజకీయంగా. 3 రాజధానుల ఎజెండాతో అసెంబ్లీని డిజాల్వ్ చేసి 3 రాజధానుల ఎజెండాతో ఎలక్షన్స్కి వెళ్దాం, మీరు గెలిస్తే క్యాపిటల్ ఎక్కడైనా పెట్టుకోండి, మేము గెలిస్తే అమరావతి అని. నేను దాన్ని ఖండించాను. అంటే ఖండించడానికి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడటం కాదు, ఆ స్టేట్మెంట్ తప్పు అని. ఎందుకంటే భూములు ఇచ్చేసాం. ఒక పార్టీ గెలవపోవటం అనేది అనేకమైన కారణాలు ఉంటాయి. ఇప్పుడు శ్రీకాకుళం దగ్గర ఉన్నాడో, నెల్లూరు దగ్గర ఉన్నాడో వాళ్ళకి అమరావతితో అవసరం లేదు, అమరావతి తెలియదు. మీకు ఇక్కడ ఇంకో నవ్వొచ్చే విషయం కూడా చెప్తానండి. మా పాదయాత్ర మొదలైన 2 పాదయాత్రలు చేశాం కదా, మొదటి పాదయాత్రకు వెళ్ళబోయే ముందు రోజు ఇంతంత నడవాలి, ఈ ప్యాంట్లు ఇవైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి పైజమాల్ లాంటివి కొనుక్కుందామని నేను విజయవాడలోని బందర్ రోడ్లో ఒక షాప్కి వెళ్ళాను.
వెళ్ళి బాబు నాకు వాకింగ్ కొంచెం ఫ్రీగా ఉండటం కోసం లాల్చీ పైజమాలు కావాలి అంటే దేనికి సార్ అంటే ఇట్లా అమరావతి ఏంటి సార్ అన్నారు విజయవాడలో. పక్కనున్న విజయవాడలో ఏం జరుగుతుంది అనేది తెలియదు. పాదయాత్ర ఏంటి సార్, అమరావతి ఏంటి సార్ అన్నారు. సరే నీకు అంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇట్లా జరిగింది, మేము ఇట్లా నడుస్తున్నామంటే అతను అన్న మాటకి నాకు ఎంత షాకింగ్ అన్నా తెలుసా మీకు స్వాతి గారు. సార్ నడిస్తే మీకు ఎంత ఇస్తారు సార్ రోజుకి అన్నాడు. నన్నే చాలా బాధాకరమైన నడిస్తే మీకు ఎంత ఇస్తారు అన్నాడు. ఇంకేం చెప్పాలి నేను. మేము భూములు ఇచ్చి రాజధాని నిలుపుకోవడం కోసం పాదయాత్రలని, నిరాహార దీక్షలు, శిబిరాలు చేస్తామంటే విజయవాడలో ఉన్న ఒక వ్యక్తి మీరు నడిస్తే మీకు ఎంత ఇస్తారని అంటే ఇంకేం సమాధానం చెప్పాలి. సో అమరావతి అనేది రాష్ట్రం మొత్తానికి సంబంధించిన విషయం కాదు. మేము డైరెక్ట్గా భూములు ఇచ్చున్నాం కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం. కానీ నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, అమరావతి అనేది భూములు ఇచ్చేంత వరకే ఆ రైతులకు సంబంధించింది, కానీ ఇచ్చేసిన తర్వాత అది రాష్ట్రం మొత్తానికి సంబంధించింది. అమరావతి మీద హక్కు కానీ బాధ్యత కానీ రాష్ట్రం మొత్తానికి ఉంది, ప్రతి పౌరుడికి ఉంది. ఎందుకంటే దీనిలో వచ్చే ఇన్కమ్ మొత్తాన్ని రాష్ట్రానికి పంచాలని మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కానీ మేము అనుకున్నది కానీ. ఈ డెవలప్మెంట్లో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది, హక్కు ఉంది. సరే అది పక్కన పెడదాం. రాజకీయ కారణాలు తీసుకుందాం. మన విజయవాడలో ఇంత అవేర్నెస్ లేకపోతే అమరావతి గురించి స్టేట్ మొత్తం అవేర్నెస్ ఉండాలని ఆశించడం తప్పే కదా. ఈ వేరే రాజకీయ కారణాలతో ఒకవేళ జగన్ గెలిచాడు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఈ సవాల్ విసిరిన తర్వాత సరే జగన్మోహన్ రెడ్డి అలాగే ఎలక్షన్స్కి వెళ్ళి వేరే కారణాలతో, మీకు తెలుసు ఎన్నికల్లో గెలుపుకి ఎన్నెన్ని కారణాలు ఉంటాయో, ఎవరెవరు గెలుస్తుంటారు, ఆ కారణాలతో కనుక గెలిస్తే అమరావతిని వేరే చోట క్యాపిటల్ వేరే చోట పెట్టుకుంటారు. అది తప్పు కదా. మేము ఆల్రెడీ భూములు ఇచ్చేస్తున్నాం. సో అటువంటి రాజకీయ సవాళ్ళు అమరావతిలో వేయకండి. అమరావతి రాజధాని రైతులు అమరావతి భూములు ఇచ్చేశారు. ఇక అక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, ఇంకో ఎక్స్ కాదు, పవన్ కాదు, ఎవరు వచ్చినా కానీ అమరావతినే నిర్మించాలి. ఎందుకంటే మేము భూములు ఇచ్చిన దానికి. మీ రాజకీయ సవాళ్ళు వేరే ఉంటే వేరే చూసుకోండి, అమరావతితో ఆడద్దు అని నేను గట్టిగా ఖండించాను దీన్ని. తర్వాత కొంతమంది కూడా ఎస్ మీరు చెప్పింది కరెక్ట్, భూములు ఇచ్చేసారు, ఇప్పుడు వేరే కారణాలతో ఒకవేళ జగన్ గెలిస్తే తీసుకెళ్ళమంటాం కూడా తప్పే. అట్లాగే మొన్న ఈ మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు, అది కూడా మాకు అందరికీ చాలా బాధ వేసింది. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి కనుక భూములు తీసుకోకపోతే ఫస్ట్ ఫేజ్ మున్సిపాలిటీలో మిగిలిపోతుంది అన్నారు. అది విని నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే మేము భూములు ఇచ్చిన రోజున ఈ 33,000 ఎకరాల్లో విశ్వనగరం కడతాం, 9 నవనగరాలు వస్తున్నాయి, ఇది ఒక విశ్వ నగరం అవుతుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటుంది అని చెప్పిన వ్యక్తి ఇదే మాట వైసీపీ వాళ్ళు తమ్మినేని సీతారాము లేకపోతే మన బొత్స జగన్ వీళ్ళందరూ చాలాసార్లు అన్నారు, అమరావతి ఎడారి శ్మశానం అది ఇదని. వాళ్ళంటలో తప్పు లేదు. కానీ అమరావతి రూపకర్త అయ్యి ఉండి, అమరావతి సృష్టికర్త అయ్యి ఉండి మీరే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి కనుక భూములు ఇవ్వకపోతే ఫస్ట్ ఫేజ్ ఇచ్చింది మున్సిపాలిటీలో మిగిలిపోద్ది అనేటప్పటికి మేము చాలా హట్ అయ్యాం దానిలో. సరే ఆయన ఏదో ఏ ఉద్దేశంతో అన్నాడో అది వేరే విషయం. కానీ మా ఫోకస్ మాత్రం ఎంతసేపటికి అమరావతి కన్స్ట్రక్షన్ కరెక్ట్గా జరుగుతుందా లేదా. ఈ ఫార్మర్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీధి పోట్లని అటువంటి ఇవన్నీ మేజర్ ప్రాబ్లమ్స్ అయితే మాత్రం ఇవ్వండి స్వాతి గారు. ఎఫ్ఎస్ఐ పెంచాలి, ఎన్ఎస్పి. ఇంకొకటి ఇంపార్టెంట్, సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్లో చాలామంది రైతులు వెనకడిగేయడానికి కారణం ఏంటంటే చట్టబద్ధత. రేపు ఇంకొకటి వచ్చి 3 రాజధానులు, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ జగనే వచ్చి మళ్ళీ 3 రాజధానులు అంటే మళ్ళీ ఏం చేయాలి? అందుకని పార్లమెంట్లో బిల్ తీసుకొస్తామంటున్నారు. ఏపీ స్టేట్ బైఫర్గేషన్ యాక్ట్ని కొంచెం అమెండ్ చేసి అమరావతి ఈజ్ ద ఓన్లీ క్యాపిటల్ అని పెడదామంటున్నారు. మొన్న ఈ సెషన్స్లో అయిపోద్దాం అనుకున్నాం, అది ఇంకా అవ్వలేదు. అది కూడా త్వరగా చేస్తారని అనుకుంటున్నాం, మేము చేస్తున్నామని చెప్పారు. గెజిట్ వస్తే అప్పుడు కొంతమందికి ఆ భయాలు పోతాయి, అమరావతి ఓకే కదలదు. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడు అవుతుంది, మా పిల్లలకి ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇన్ ద సెన్స్ దానిలో రెవెన్యూ ఎప్పుడు జనరేట్ అవుతుంది. ఈ డౌట్స్ కనుక క్లారిఫై చేయగలిగితే సెకండ్ ఫేజ్ ఇంకా స్పీడ్గా ఇస్తారు, స్పీడ్గా అయిపోతుంది. ఈ డౌట్స్ అన్ని పెట్టుకొని చాలామంది ఫస్ట్ ఫేజ్లో మేము పడ్డ బాధలు చూశారు, జగన్ అండ్ గేమ్స్ చూశారు, లీగల్ ఫైట్లు చూశారు. ఇవన్నీ లేకుండా ఇక్కడికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎస్ భూములు ఇచ్చినా పర్లేదు, ఇక్కడ మన నెక్స్ట్ జనరేషన్స్ హ్యాపీగా దీనిలో రెవెన్యూ వస్తుంది, దిస్ ఈజ్ పీపుల్ క్యాపిటల్ అన్న భరోసా కనుక రైతులకు వస్తే ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. ఇందా మీరు చెప్పాను కదా, 2 రకాల రైతులు ఉన్నారు. అమ్మేసుకొని వెళ్ళిపోయి ఈ ప్రాంతంతో సంబంధం లేదనుకున్నాడు, వాళ్ళే ఎక్కువ మంది ఇస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో భవిష్యత్తు వెతుక్కుందాం, అమరావతి మా భవిష్యత్తు అనుకున్న రైతుల్లో మాత్రం కొంచెం వెనకడిగేస్తుంది. దానికి కారణం ఇదే. ఆ నమ్మకం కనుక వస్తే, ఏది 2015 జనవరి 1న ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాలో ఉన్న నమ్మకం, చంద్రబాబు గారి మీద విజన్ మీద ఉన్న నమ్మకంతో ఎలా ఇచ్చామో దాంతో అది రావాలి అంటే ఈ డౌట్స్ క్లారిఫై అవ్వాలి. ఇవి అవ్వాలి అంటే ఈ సిఆర్డీఏ కమిషనర్ కొత్త వాళ్ళు ఎవరో వస్తుంటారు. మేము చెప్పాం కదా, వివేక్ యాదవ్ గారు, నరసింహన్ గారు గవర్నమెంట్లో ఉన్న తర్వాత భాస్కర్ గారు,
ఆ తర్వాత ఇప్పుడు కన్నబాబు గారు, మళ్ళీ ఇప్పుడు ఆయన మార్చేసి విజయరామరాజు గారు, హూ ఎవర్ మేబీ, ఎవరు వచ్చినా మా ఫార్మర్స్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వాళ్ళ మైండ్ సెట్లో మేము కోరుకునేది ఏంటంటే ఫార్మర్స్ ఫస్ట్. దాంతో కనుక వెళితే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, చాలా స్పీడ్గా కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా సార్. అయిపోతాయి. ఓకే, సో మేము వెయిట్ చేస్తాం దానికోసం. కాబట్టి అమరావతి ఇందా మీరు అడిగారు, అమరావతి రైతులు సాటిస్ఫాక్షన్తో ఉన్నారా లేదా అని. కమర్షియల్ యాంగిల్లో ఆలోచించే ఫార్మర్స్ కొంతమంది ఉంటారు, దే ఆర్ హ్యాపీ. కానీ అమరావతి మీద మమకారంతోనో లేదంటే ఫ్యూచర్ వెతుక్కునే వాళ్ళకు మాత్రం కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. వీటిని త్వరగా సాల్వ్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. అట్ ద సేమ్ టైం అదంతా కూడా గవర్నమెంట్ మీద వదిలేసి కూడా మేము కూర్చోం ఖాళీగా. మా పనులు అయితే మేము చేస్తూ ఉంటాం. ఇందా మీరు అన్నట్టు మళ్ళీ శిబిరం వేయాల్సి, మళ్ళీ పోరాటం మొదలు పెట్టాల్సి వస్తే పెట్టచ్చు, నేను కాదన్ను, లేదని నేను చెప్పలేను. కానీ ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మా ఎంపీ గారు వీళ్ళందరూ చాలా యాక్టివ్గానే చేస్తూ ఉన్నారు. సాల్వ్ అవుతే నమ్మకం అయితే ఉంది. మీరన్నట్టు స్టార్టింగ్లో ఉండే ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు కూడా రైతుల్లో ఉండాలి. ఇప్పుడు మీరు ఎలా కొన్ని డిమాండ్స్ అయితే చేస్తున్నారో, ఏం కావాలి, ఏం జరిగితే రైతులకు ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుందని మీరైతే ఐడియా షేర్ చేసుకుంటున్నారు. మీ పోరాటంలో, మీ ఫైట్లో వాళ్ళు కూడా జాయిన్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన ఉత్సాహం మళ్ళీ చూపిస్తే అధికారుల్లో కూడా కాస్త స్పీడప్ పెరుగుతుందేమో అని అనిపిస్తుంది సార్. దానికోసం ఏమైనా ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేయడము, లేకపోతే రైతుల్ని మళ్ళీ గ్యాదర్ చేయడం అలాంటివి ఏమన్నా జరిగే ఛాన్సెస్ జరుగుతూ ఉన్నాయండి. ఎందుకంటే మేము ఇందాక చెప్పినట్లు 29,000 మంది రైతుల్లో నిరక్షరాస్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏమి తెలియదు కదా. ఇప్పుడు ఏ ఫామ్స్ పట్టుకొస్తారు, ఇది ఫిల్ చేయమంటారు, వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, ఇదేంటో చూడండి. మేము ఏదో చదువుకున్నాం కాబట్టి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేనంటే నేను ఒక్కడని కాదు, నా అమరావతి ఉద్యమంలో పాలు పంచుకున్న వాళ్ళు కుర్రాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు అచ్చంగా ఈ పని మీదే ఉండేవాళ్ళు. ప్రతి విలేజ్లో ఈ చదువు రాని వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేయటం, వాళ్ళ ఫామ్స్ ఫిల్అప్ చేయటం, లేదంటే ఎక్కడ ఏం సబ్మిట్ చేయాలంటాం. దానికి పెద్ద ఉదాహరణ ఆర్ఫే జోన్. అమరావతి రైతుల నెత్తి మీద పడిన పెద్ద పిడుగుల్లో అదొకటి ఆర్ఫే జోన్. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రపూరితంగా ఏం చేశాడంటే, తన ఎన్నికల వాగ్దానం కోసం, లేకపోతే వేరే తన వర్గం ప్రజల్ని వాళ్ళని కొంచెం మాయ చేయడం కోసము ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ఇల్లు కట్టించే ప్రోగ్రాంలు స్టార్ట్ చేశారు. సరే, దానిలో స్కామ్లు ఏం జరిగినాయో, ఎవరెవరేమేం తిన్నారో అవన్నీ పక్కన పెడదాం. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కొని కొంతమంది లబ్ధిదారులకి ఇల్లు కేటాయించింది, అది వేరే విషయం. అమరావతి క్యాపిటల్ నిర్మాణం కోసం, రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూముల్లో ₹1 పెట్టకుండా 1,500 ఎకరాలని ఆర్ఫే జోన్ అని అంతకుముందు లేనిది క్రియేట్ చేసి 52,000 మందికి పట్టాలు ఇచ్చాడు ఇక్కడ. ఎందుకంటే అతని మెయిన్ ఉద్దేశం కురగల్ ఏరియా ఉంది, అది ఈ జోనల్ డివిజన్లో కురగల్ ఏరియా అనేది నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ ఏరియా అండ్ మోస్ట్లీ ఐటీ కంపెనీస్ వాటి కోసం వేసిన ఏరియా. అక్కడ ఒకచోట 900 ఎకరాలకు దెబ్బ కొట్టాడు. అంటే వీళ్ళందరినీ ఈ సెంటున్నర స్థలం వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ ఏరియాలో పెడితే అక్కడ కంపెనీలు ఏమొస్తాయండి? ఇంకా ఒక స్లమ్ లాగా తయారు చేద్దాం అమరావతి గ్రోత్ ఆపుదాం. రేపు ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ మారిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా అమరావతిలో ఏ యాక్టివిటీ మొదలు పెట్టినా కానీ వీళ్ళు అడ్డుపడుతూ ఉంటారు, ఈ 50,000 మంది. సరే, వీళ్ళు అడ్డుపడ్డారో పడలేదో వాళ్ళు అనుకోవడం కూడా తప్పు. కానీ అసలు నిబంధనల ప్రకారం R5 జోన్ అనేది లేదు. లేని దాన్ని క్రియేట్ చేసి సాధారణంగా CRDA ఇట్లాంటి ఏదన్నా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలంటే ప్రతి విలేజ్లోనూ గ్రామ సభలు పెట్టి అక్కడ తీర్మానాలు చేసి వాళ్ళ అభిప్రాయంతోనే ముందుకెళ్ళాలి. అక్కడ గ్రామ సభలు లేవు. స్పెషల్ పవర్స్ అక్కడ లోకల్ ఆఫీసర్స్కి ఇచ్చేశారు, వాళ్ళు రికమెండ్ చేసేసారు. ఆ రికమెండ్ చేసేసి దాన్ని కలెక్టర్లు పంపించారు. గుంటూరు జిల్లా కలెక్టర్, కృష్ణా జిల్లా కలెక్టర్ కలిసి అక్కడ ల్యాండ్ ఇచ్చేశారు ఆర్ఫే జోన్ అని. అసలు ఆర్ఫే జోనే లేదు, అది CRDA రూల్స్కి అగెనెస్ట్, అసలు టోటల్ మాస్టర్ ప్లాన్కి అగెనెస్ట్. ఇవన్నీ చేసి వీళ్ళకి పట్టాలు ఇచ్చేశారు. కాకపోతే మేము దీని మీద ఎంత ఫైట్ చేయాల్సి వచ్చిందంటే, మీరు నమ్మరు స్వాతి గారు, నేను నాలాంటి ఇంకా కొంతమంది ఉదయం 9 గంటలకు వెళ్ళేవాళ్ళం CRDA ఆఫీస్కి. అప్పుడు వివేక్ యాదవ్ గారు CRDA కమిషనర్గా ఉన్నారు. ఆయన కొంచెం రూల్స్ ప్రకారం వెళ్ళే మనిషి. ఎందుకంటే గవర్నమెంట్ ఏదో చెప్పింది కదా అని చెప్పేసి అడ్డుగోలుగా ఆయన ఏం చేయలేదు. నిబంధనల ప్రకారం వెళ్దామని చెప్పేసి అబ్జెక్షన్స్ ఉంటే మేము తీసుకుంటామంటే ప్రతి విలేజ్ నుండి కూడా వీళ్ళందరికీ తెలియదు. దీనివల్ల ప్రమాదం అని తెలుసు కానీ ఎలా మూవ్ అవ్వాలో తెలియదు రైతులకి. వాళ్ళు ఎవరు చదువుకోవాలా. వాళ్ళందరి చేత ఫామ్స్ మేమే ఫిలప్ చేయించి ఉదయం 9 గంటలకు CRDA ఆఫీస్ వెళ్తే మా కోసం బయట టెంట్ కూడా వేశారు వివేక్ యాదవ్ గారు రైతుల కోసం. అక్కడ కూర్చొని ఒక 6-7 టేబుల్స్లా పెట్టుకొని వీళ్ళు వచ్చిన అందరినీ రమ్మని చెప్పి ఆ ఫామ్స్ అన్ని ఫిల్ చేసి 1 మంత్ అండి. CRDA ఎంప్లాయీస్ కూడా అంత గట్టిగా వచ్చి ఉండరు. మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 6 వరకు
1 month మేము ఈ పని మీదే ఉన్నాం. ఈ అబ్జెక్షన్స్ కలెక్ట్ చేయటం వీటన్నిటిని ఆయన పంపిస్తే ఆయన మళ్ళీ ఈ ఫార్మర్స్ అందరికీ పర్సనల్ హీరింగ్ కోసం పెడితే మన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అట్లా ఇట్లా అన్ని చోట్ల పర్సనల్ హీరింగ్ పెట్టి అక్కడ మా డిమాండ్స్ మా అబ్జెక్షన్స్ ఇది ఉండటానికి వీల్లేదు, ఆర్ఫేజ్ జోన్ అనేది అగెనెస్ట్ లా, అగెనెస్ట్ CRDA రూల్స్ అని ఇవన్నీ చేసి ఈ రైతులందరూ మరి చదువుకోలేదు. మరి నాతో పాటు చాలామంది యంగ్ పీపుల్ చదువుకున్న వాళ్ళు కుర్రాళ్ళు ఉన్నారు. మా అందరికీ వేరే పని లేదు. ఇంకా ఇంతకుముందంటే వ్యవసాయం దానికి తోడ్పడటం, లేదంటే ఇక్కడ వ్యవసాయం మేము చేయలేకపోయినా కౌలుకి ఇచ్చి వేరే చోట ఉద్యోగాలు చేసుకోవడం చేసేవాళ్ళం. ఇప్పుడు మా అందరి గోల్ ఒకటే, అమరావతి కన్స్ట్రక్షన్ అవ్వాలి, అది కరెక్ట్గా అనుకున్న టైంలో అవ్వాలి, వీలైనంత త్వరగా. అందుకని అంతమంది మేము ఫైట్ చేస్తే ఒక పక్క లీగల్ ఫైట్, మాకు లీగల్ ఫైట్ 10 కోట్ల పైన ఖర్చు అయింది స్వాతి గారు. 10 కోట్ల పైన రైతులకి ఎకరానికి 5,000, 8,000, 10,000 అట్లా వేసుకున్నాం 4 విడతలుగా. ఒకసారి 2,000, ఒకసారి 3,000, ఇంకోసారి 2,000, ఇంకోసారి 3,000 ప్రతి రైతు దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాం. చేసుకొని సుప్రీంకోర్టు దాకా జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడేనా అండి? అప్పుడే మరి లీగల్ ఫైట్ జరిగింది అప్పుడే కదా. మళ్ళీ అక్కడ మా మీద 100 మంది మీద ప్రైవేట్ కేసెస్ పెట్టారు, ధర్నాలు చేసామని, అవని ఇవని, CRD ఆఫీస్ ముట్టడించామని. ఇప్పటికీ కొన్ని 1-2 కేసులు ఉన్నాయి. వాళ్ళందరికీ ఈ 7 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నారు కోర్టులకు. ఎవరైతే కేసులు ఉన్నాయో వాళ్ళందరూ లేడీస్ ఉన్నారు దానిలో. సరే దెబ్బలు తిన్నాము, రక్తాలు గారిని అవన్నీ వదిలిపెట్టండి. ఈ లీగల్ ఫైట్ కోసం మా కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు అయినాయండి. దీనికోసం చాలామంది దాతలు NRIలు సపోర్ట్ చేశారు. కానీ రైతులు 10 కోట్లు అయినాయి ఇతను చేసిన పిచ్చి పనుల వల్ల. ఈ ఆర్ఫేజ్ జోన్ కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ లీగల్ ఫైట్ అంతా చేయాల్సి వచ్చింది. ఇవన్నీ చేయాలంటే రైతులు ఎవరు చదువుకోలేదు కదా. మరి మా అందరి పని ఇదే, అందరికి ఎక్స్ప్లెయిన్ చేయటం, వాళ్ళందరి దగ్గర నుంచి నెసరీ డాక్యుమెంట్స్ తీసుకోవటం, వాటిని ఫైల్ చేయటం, ఇవన్నీ చేయటం కోసం చాలామంది యువకులు సిద్ధంగా ఉన్నారు. స్టిల్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ అమరావతి. అంటే ఫైట్ అంటే ఒక ధర్నా శిబిరం వేసుకోనో నిరాహార దీక్షలు చేసో అదొకటే ఫైట్ కాదు. అది ఆ గవర్నమెంట్ మీద చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటంటే మా రెస్పాన్సిబిలిటీ, ఏ ఉద్దేశంతో మేము మా పిల్లల్ని అడగకుండా, ఎందుకంటే వాళ్ళని అడిగి ఇవ్వలేదుగా మేము భూములు, వాళ్ళని అడగకుండా వాళ్ళకి వారసత్వంగా రావాల్సిన భూముల్ని మేమేదో నమ్మి ఒక గవర్నమెంట్కి ఇచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ కోసం అని దాన్ని మళ్ళీ ఓకే మేమేం వేస్ట్ చేయలేదు, మీ ఫ్యూచర్ని మేమే పణంగా పెట్టలేదు, మీకు మళ్ళీ అప్పచెప్తున్నాం డబుల్ రిటర్న్స్ అని వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా తీసుకెళ్ళి అప్పచెప్పాల్సిన బాధ్యత అయితే మా తరం మీద ఉంది. మా తరం మీద ఎవరైతే మేము భూములు ఇచ్చామో మా అందరికీ ఉంది. ఈ 33,000 మంది రైతులకి, 29,000 మంది రైతులకి ఉంది. అది అయ్యే వరకు ఎవరన్నా తెలియక కొంచెం అటు ఇటు డీవియేట్ అవ్వటమో, లేదంటే పొలిటికల్ ఇది చూసి కొంచెం సైలెంట్ అవ్వడం ఉంటుంది. కానీ మేమైతే ఈ కంప్లీట్ అయ్యే వరకు మాకు వేరే పని లేదు, అమరావతి కన్స్ట్రక్షన్ కోసమే మేము ఫైట్ చేస్తాం. ఓకే అండి, మీరు అనుకున్నట్లుగానే అలాగే 34,000 మంది రైతు కుటుంబాలు అనుకున్న విధంగానే ఎలాగో 11 సంవత్సరాలు అయిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మీరు అన్నారు 2027 అంటే ఇంకొక సంవత్సరం అటు ఇటు కావచ్చు, రైతుల కోణంలో ఆలోచించి ముందుకెళ్తే ఇవన్నీ చాలా త్వరగా అవడానికి అవకాశాలు ఉంటాయని. సో మీరు చేస్తున్న ఫైట్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళి అధికారులు రైతుల నుంచి ఆలోచించి మీరు చేసిన డిమాండ్స్ కంప్లీట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీడియా కూడా మీకు కంప్లీట్గా సపోర్ట్ ఇస్తుందని కూడా మేము అనుకుంటూ ఉన్నాం సార్. అయ్యో స్వాతి గారు, మా అమరావతి ఉద్యమం సక్సెస్ అయిందంటే దానిలో మేజర్ రోల్ మీడియాదే. ఎందుకంటే ఆ రోజున మాకు జరిగినటువంటి ప్రతిదానికి కెమెరాలు తీసుకొచ్చేసి మా అన్ని కవర్ చేసి ప్రాబ్లమ్స్ మొత్తం స్టేట్ వైడ్గా కాకుండా నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా కూడా తీసుకెళ్ళింది మీడియానే. మీడియా హెల్ప్ చెప్పా కదా, అమరావతి ఉద్యమంలో 1631 రోజులు అక్కడ శిబిరాల్లో కూర్చున్న మహిళలు రైతులే కాదండి, బయట నుంచి సపోర్ట్ చేసిన శక్తులు చాలా ఉన్నాయి. మీడియా దగ్గర నుంచి కానివ్వండి, వేరే పార్టీల నుంచి కానివ్వండి. చాలా మంది NRIలు అక్కడ వదిలేసుకొని ఇక్కడికి వచ్చారు అని కూడా విన్నాము. వచ్చారు. అసలు హ్యాపీనెస్ మీకు గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అప్పుడే. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న టైంలో ఫస్ట్ టైంలోనే హ్యాపీనెస్ అని మన నేలపాడు దగ్గర అపార్ట్మెంట్లు CRDA కట్టాడు. మీరు నమ్మరు, ఇక్కడ మనకి ఇండియాలో ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉంటుంది, యూఎస్లో చాలా స్పీడ్గా ఉంటుంది ఇంటర్నెట్. ఇక్కడ మన వాళ్ళు ఓపెన్ అయ్యే లోపల అక్కడ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నెట్ స్పీడ్గా ఉంది. NRIలు మొత్తం కొనేసుకున్నారు వాటిని, అంత ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళందరూ NRIలు అందరూ కూడా దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అమరావతి. ఒక బ్యూటిఫుల్ సిటీ రాబోతుంది. ఇక్కడ మనం ఎక్కడెక్కడో వెళ్ళి ఎక్కడెక్కడో తన్నుకొని ఆ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు చేసి ఎట్లాగో అక్కడ కష్టపడాల్సిందే. ఇక్కడ అంత సుఖంగా అక్కడ ఉండదు. ఐ నో. అమెరికాలో కానివ్వండి, ఇంగ్లాండ్లో కానివ్వండి, వాళ్ళు ఎంత కష్టపడతారో, కష్టపడి రూపాయి ట్యాక్సిబుల్ ఇన్కమ్. ఎందుకంటే మనలాగా ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కూడా కుదరదు అక్కడ. సో వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి చాలా హార్డ్ ఎర్న్డ్ మనీ, కష్టపడి సంపాదించుకున్నది. ఇంత చేసే బదులు ఈ అమరావతి మనం డెవలప్ అవుతుంటే అక్కడ ఇల్లు అక్కడే ఉండొచ్చు కదా అన్న ఉద్దేశంతో చాలామంది NRIలు ఉన్నారు. మేము చెప్పుకుంది కూడా అదే. పాదయాత్రలో ప్రతి ఊర్లో అందరూ వెనక్కి వస్తారు, మీ పిల్లలు మీ ఇంటికి వస్తారు, అమరావతి డెవలప్ అయితే స్టేట్ అంతా డెవలప్ అవుతుంది
అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ ల్యాండ్ ప్రాజెక్టు, అక్కడ మేము రైతులు వదిలేసినటువంటి భూముల్లో వాటిని డెవలప్ చేసి అమ్ముకుంటే ఇన్ని కోట్ల ఆదాయం వస్తాయి, ఇన్ని లక్షల కోట్లు వస్తాయి. వీటితో అసలు అప్పులు లేకుండా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. స్టేట్ మొత్తానికి కావాల్సిన ఇన్కమ్ అంతా మీకు అమరావతి నుంచి జనరేట్ అవుతుంది. ఇంత డెవలప్ అయితే స్టేట్ మరి మిగతా ప్రాంతాలు కూడా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నారు మీరు ఇవాళ అనకాపల్లి స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్, శంకుస్థాపన ఈరోజు. అలాగే వైజాగ్ సైడ్ కానివ్వండి, రాయలసీమ సైడ్ కానివ్వండి, ప్రతి చోట కూడా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, డెవలప్మెంట్ వస్తుంది. ఇవన్నీ వస్తే మీ పిల్లల్ని ఎక్కడో పంపించుకోవాల్సిన అవసరం మీకేంటి లేదు కదా. మీ పిల్లలు మీ ముందే ఉంచి హ్యాపీగా బతుకుతారు, ఉద్యోగాలు చేసుకుంటారు ఇక్కడే. అని మేము పాదయాత్రలో 2 పాదయాత్రల్లో మొత్తుకుంది అదే. దానికోసం మేము ఫైట్ చేస్తున్నాం. అది జరగాలంటే అమరావతి ఇన్ టైం కంప్లీట్ అవ్వాలి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రావాలి. సో మా మేజర్ కన్సర్న్ అంతా ఇప్పుడు ఏంటంటే అమరావతిలో ఎంప్లాయ్మెంట్. అది ఎంత త్వరగా తీసుకురాగలిగితే అంత త్వరగా అమరావతి ఫలాలు మేము భూములు ఇచ్చిన దానికి మా నెక్స్ట్ జనరేషన్ కూడా సాటిస్ఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మా 3 మెన్ కమిటీకి కానివ్వండి, సిఆర్డీ కమిషనర్ ఎవరైనా రానివ్వండి, వాళ్ళు విజయరామరాజు గారు వచ్చారు, వీళ్ళకి కానివ్వండి, మా 3 మెన్ కమిటీ కానివ్వండి, మా ఎమ్మెల్యే ఎంపీలు అందరికీ ముత్తుకునేది ఏంటంటే మీరు చంద్రబాబు నాయుడు గారితో చెప్పండి. నేను డైరెక్ట్గా ఎట్లాగో చెప్పలేము, మీరన్నా చెప్పండి, ఇక్కడ ఉద్యోగాల కల్పన జరగాల్సిందే. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను విన్నాను సార్, వాళ్ళు డిగ్రీలు బీటెక్లు కంప్లీట్ అయిపోతే ఇంకొక 1 ఇయర్లో 2 ఇయర్స్లో అయిపోతున్నాయి అన్న పేరెంట్స్ ఏంటంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, కనీసం హైదరాబాద్ కూడా తెలంగాణ కూడా వెళ్ళాల్సిన అవసరం మా పిల్లలకి లేదు, రాజధాని కంప్లీట్ అయిపోతుంది, అమరావతిలోనే ఉద్యోగాలు వచ్చేస్తాయి, సో కూల్ అనుకుంటున్నారు చాలామంది కూడా. అదే వింటున్నాం కూడా రెగ్యులర్గా, ఒక 2 ఇయర్స్లో వాళ్ళ స్టడీ కంప్లీట్ అయిపోతుంది, జాబ్ సెర్చింగ్లో ఉండాలి అంటే కూల్ ఇక్కడే వచ్చేస్తుంది, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు అని అనుకుంటున్నారు. వీళ్ళే అలా అనుకుంటే మరి అక్కడ భూములు ఇచ్చిన రైతులు ఎలా ఊహించుకొని ఉంటారు, ఎలా వెయిట్ చేస్తూ ఉండుంటారు, ఎంత ఈగర్గా వెయిట్ చేస్తుంటారో మీరు ఆలోచించండి. మీకు హిస్టరీ చెప్తుంది స్వాతి గారు. ఎక్కడ దాకా ఎందుకు హైటెక్ సిటీ కట్టిన కొత్తలో నేను అప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ని అడిగాను, హైటెక్ సిటీ అంటే కడుతున్నారంట, ఒకసారి చూద్దాం పదా అని. ఆ వెళ్ళే రోడ్డు మీరు నెంబర్ 2 వీలర్ వెళ్ళడానికి చాలా కష్టం మీద వెళ్ళాం బైక్ మీద. ఇవాళ హైటెక్ సిటీ ఏంటండి, ఎక్కువ రోజులు పట్ల నేను చెప్తున్నా 20 ఇయర్స్ బ్యాక్ హైటెక్ సిటీ కట్టినప్పుడే, 25 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడేంటి హైటెక్ సిటీ ఒకటే కాదు, అసలు అటువైపు నుంచి ఆ ఏరియా అంతా ఎంత కోట్లలోకి వెళ్ళిపోయిందండి ఎకరం. అంటే డెవలప్మెంట్ అనేది మీరు మొత్తం ఇప్పుడు నేను అమరావతి కూడా నేనేమంటానంటే ఇక్కడ ప్రతి స్ట్రీటు ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కావాల్సిన ఇన్ఫ్రా క్రియేట్ చేసేసి కొన్ని కంపెనీస్ని అక్కడ తీసుకురాగలిగితే దానంతా అదే సిటీ డెవలప్ అయిపోతుంది. ఒకదాని నుంచి ఒకటి వస్తాయి. ఇప్పుడు ఒక కంపెనీ వచ్చింది, ఆ కంపెనీలో ఎంప్లాయీస్ కోసం అక్కడ పీజీలు వస్తాయి, వాళ్ళ ఫుడ్ ఈ హోటల్స్ వస్తాయి, రెస్టారెంట్స్ వస్తాయి, వీళ్ళ రిక్రియేషన్ కోసం మాల్స్ వస్తాయి, షాపింగ్ కాంప్లెక్స్లు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, వీళ్ళ పిల్లల కోసం స్కూల్స్ వస్తాయి. ఏది ఆగదు. కావాల్సింది ఏంటంటే అక్కడ వచ్చి ఉంటూ అక్కడ ఎంప్లాయ్మెంట్ కనుక జనరేట్ చేయగలిగితే ఒకదానికొకటి డెవలప్ అయిపోతుంది. హైటెక్ సిటీ ఫేజ్ 2 కానివ్వండి, సైబరాబాద్ కానీ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేయలే, హైటెక్ సిటీ ఒకటి డెవలప్ చేశారంతే. దానికి ఒక్కొక్కటి యాడ్ అవుతా వచ్చాయి. ఈరోజు ఎట్లా తయారైంది. సో అమరావతి కూడా అలాగే అవుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పడుతుంది. నేను ఎవరైనా ధైర్యం చేసి ముందుకెళ్ళాలంటారు మీరు. అదే అంటున్నాను. ఇప్పుడు ఇదేమి అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇలా గేగ్గానే అమరావతి మొత్తం అవడానికి ఇట్ విల్ టేక్ టైం. నేను కాదన్ను, 10-15 ఇయర్స్ ఈజీగా పడుతుంది. అది ఎంత త్వరగా చేస్తే నేను అనేది ఇప్పుడు హైటెక్ సిటీ కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, ఇక్కడ అమరావతిలో కూడా కొంతమంది రైతులు కానివ్వండి, ఏది కొంచెం పెద్ద రైతులు, దే కెన్ వెయిట్. ఇంకొక 10 ఇయర్స్ ఎక్కడైనా వెయిట్ చేయమంటే వాళ్ళ పెద్ద పోయేదేం లేదు. అమ్మేసుకెళ్ళిన వాళ్ళకి అసలు ఆ బాధ కూడా లేదు. నేను అనేది చిన్న రైతుల రెవెన్యూ గురించి మీరేం ఆలోచిస్తున్నారు, అదొకటే నా కన్సర్న్. డెవలప్ అవడానికి టైం పడుతుంది, 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. ఆ 15 ఇప్పుడు 11 ఏళ్ళు అయిపోయినాయి. ఇంకో 10 ఏళ్ళు 21 ఏళ్ళు ఆ రైతుకి ఇన్కమ్ ఏంటి? మీరు ఇచ్చే కౌలు ఏమాత్రానికి వస్తుంది? ఉంటుంది, ఇది కాదంటలేదు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి 2 ఇయర్స్ కౌలు ఆపేశాడు. 2 ఇయర్స్ కౌలు లేదు రైతులకి. ఎలా బతకాలి వాళ్ళు చిన్న రైతులు, ఎకరం ఆ కౌలు మీద బతికే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నా కన్సర్న్ అంతా వాళ్ళ గురించి. కానీ పెద్ద రైతులు 10, 15, 20 ఎకరాల రైతులు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ కొంత చోట్ల ఇన్కమ్ జనరేషన్ మొదలుపెట్టుంటారు. నేను కాదన్ను. కొంత అమ్ముకున్నారు, కొంత వేరే చోట ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ లేట్ అయినా కానీ వాళ్ళు వెయిట్ చేయగలరు. చిన్న రైతు వెయిట్ చేయలేడు కదా. నేను అడుగుతుంది దాని గురించి. ఇప్పుడు మీరు డెవలప్ చేసేస్తారు ఎలక్షన్స్ లోపు, ఇంకో 3 ఏళ్ళు కౌలిస్తారు. కనీసం ఈ లోపు ఎంప్లాయ్మెంట్ కూడా మీరు అక్కడ అనౌన్స్ చేయగలిగితే ఈ 3 ఏళ్లలో ఇది ఒక ఐటీ కంపెనీస్ ఇక్కడికి వస్తున్నాయి అని కనీసం ఆ హోప్ అన్న ఇవ్వగలిగితే ఆ హోప్ ఇంకో 5 ఇయర్స్ బతికేస్తుంది వాళ్ళని. ఇప్పుడు ఆ హోప్ అంతగా లేదు. క్వాంటమ్ ఒకటి చూపిస్తున్నారు. క్వాంటంలో వచ్చే ఉద్యోగాలు ఏంటండి?
ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, ఐటీ ఇంజనీరింగ్ చేశాడు మా అబ్బాయి, క్వాంటంలో ఆయన రావు నాన్న అన్నాడు. సరే ఏదో ఒకటి ముందు క్వాంటమ్ వస్తే దానికి యాన్సిలరీగా ఇంకొన్ని వస్తాయి. అసలు ఏం లేదు దానికన్నా కూడా కొన్ని వస్తాయి. ఇప్పుడు కూరగాయలు ఉంది, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడ కొన్ని ఐటీ కంపెనీలు అనౌన్స్ చేయండి. అక్కడికి వచ్చి ఉండే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే, కనీసం అనౌన్స్ చేయగలిగితే, వాళ్ళు కనుక స్టార్ట్ చేయగలిగితే అది కొంచెం భరోసా ఇస్తుంది. ఇంకొక 5 years లేట్ అయినా కానీ పట్టించుకోరు. నేను అనేది ఏంటంటే ఆ విధంగా ఈ గవర్నమెంట్ కృషి చేస్తే, చంద్రబాబు నాయుడు గారు కానీ 3 man కమిటీ కానీ, ఎంప్లాయ్మెంట్, అమరావతిలో ఎంప్లాయ్మెంట్, పీపుల్ సస్టైనబిలిటీ, పీపుల్ మైగ్రేషన్, దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మీరు అది అనౌన్స్ చేసి వదిలేస్తే చాలు, దానంతా డెవలప్ అయిపోతుందని. దాని గురించి మా ప్రయత్నం అన్నీ. సార్ ఫైనల్గా ఇప్పుడు 2 years అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఎప్పుడు ఏ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినా కూడా నెక్స్ట్ మేమే అంటున్నారు. ఇంకొక మాట, అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అమరావతి రాజధానికి అని కూడా చాలా సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ నాయకుడు ఒకటి మాట్లాడుతుంటే సంబంధించిన ముఖ్య నేతలు ఇంకొకటి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో మీకేమనిపించింది? అంటే నెక్స్ట్ ఇంకేమైనా ప్రభుత్వం మారినా, లేకపోతే స్పీడప్గా పూర్తి కాకపోయినా ఏం జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు? అంటే దేవుడి దయ వల్ల మళ్ళీ ఇంకొకసారి ఆ గవర్నమెంటు ఆ పరిస్థితులు రాకూడదని మేము కోరుకుంటున్నాము. వస్తేని కూడా నేను అనుకోను. మీరు అంటున్నారు కదా ఇందాక అమరావతికి వ్యతిరేకం కాదు అని. మీరు ఒక్కసారి 5 సంవత్సరాలు మా పోరాటకాలం నేను డేట్లతో సహా చెప్తానండి, ఎందుకంటే మేము దానిలో ఉన్నాం కాబట్టి. ఏ రోజున అనౌన్స్ చేశాడు, ఏ రోజున మేము అసెంబ్లీ ముట్టడికి వెళ్ళాం, ఏ రోజున మహిళలు దుర్గమ్మ గుడికి వెళ్తేనే లాఠీ చార్జ్ చేశారు సంక్రాంతి ముందు, జనవరి 10వ తారీఖు, జనవరి 20 అసెంబ్లీ ముట్టడి, లాఠీ చార్జి. నాకు ఇక్కడ చెయ్యి ఇరిగింది, ఇంతలో వాచిపోయింది, లాఠీ ఇరిగిపోయింది, నా మీద కొడితే 2 ముక్కలు అయిపోయింది లాఠీ. అలా నేను చాలా తక్కువ, ఇంకా చాలామంది రక్తం వచ్చేటి తన్నులు తిన్నారు. లేడీస్ తిన్నారు, జెంట్స్ దేవందండి, ఒక పూట పోతాయి దెబ్బలు. లేడీస్ తిన్నారు. ఒక ఆవిడకి 2 సంవత్సరాలు గొంతు రాలేదు, గొంతు మీద కాలేసి తొక్కితే. ఒక ఆవిడని ప్రెగ్నెంట్ని బూట్ కాలుతో కడుపు మీద తన్నారు. వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చేసే పనులు ఎట్లా ఉంటాయంటే, నేను జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒకటి గమనించింది, ఒక విషయంలో మాత్రం ఆయన సిద్ధహస్తుడండి. పచ్చి అబద్ధాన్ని కనురెప్ప కూడా వాల్చకుండా, వేయకుండా, ముఖంలో కవళికలు మారకుండా దాన్ని నిజంగా పదే చెప్పగలగటంలో జగన్మోహన్ రెడ్డిని మించిన వ్యక్తి ఈ భూప్రపంచంలో ఎవడూ లేడు. తను ఏదన్నా చెప్పాడు అంటే దానికి క్వైట్ ఆపోజిట్గా ఏదో చేయబోతున్నాడు అక్కడనే. మద్యపానం తీసుకోండి, అమరావతి తీసుకోండి, ఇంకోటి ఏదైనా తీసుకోండి. మీరు నేను ఇది చేస్తాను అన్నాడంటే అక్కడ చేయడానికి సిద్ధంగా లేడు. ఏదైతే చేయడానికి సిద్ధంగా లేడో అది చేస్తానంటాడు. ఏదైతే చేద్దామని కూడా అది చేయను అంటాడు. ఇక్కడ 5 సంవత్సరాలు మాకు బాగా అర్థమైంది. అమరావతిని వాళ్ళు చేసినంత హేళన కానీ, అమరావతిని తొక్కేద్దామని వాళ్ళు చేయని ప్రయత్నాలు కానీ ఒకటి లేవండి. అమరావతి మహిళల మీద, వాళ్ళ వస్త్రధారణ మీద అన్నారా? గంగుల భానుమతి గారు, ఆవిడకి ఏంటండి సంబంధం? అమరావతి రైతుల మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడుతుందా? చీరల గురించి మాట్లాడుతుందా? అమరావతి రైతులు చీరలు కట్టుకోకూడదా? గోల్డ్ పెట్టుకోకూడదా? అంటే వాళ్ళు ఇంకా రైతులు అనేవాళ్ళు సెల్ఫ్ సస్టైన్డ్, వాళ్ళు ఎవరి దగ్గర ఉద్యోగాలు చేయట్లా. ఉన్నంతలో ఇప్పుడు కొన్ని పంటలు ఉంటాయండి, అరటి కానివ్వండి, మా ప్రాంతంలో ఒకప్పుడు మిర్చి, పొగాకు, పత్తి, ఇవి కూడా ఉండేవి. ఈ వ్యాపార పంటల్లో ఒక్కోసారి సూసైడ్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి, ఒక్కోసారి విపరీతమైన లాభాలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు పొలం మీద వచ్చిన, వాళ్ళ వ్యవసాయం మీద వచ్చిన దానిలో వాళ్ళు కార్లు కొనుక్కుంటారు, మంచి చీర కట్టుకుంటారు, కొంచెం గోల్డ్ కొనుక్కుంటారు. అంటే మీరెవరు? వాళ్ళే ఒకళ్ళ దగ్గర ఎంప్లాయ్మెంట్ చేయాలా, ఉద్యోగాలు చేయాలా, మీలాగా దొంగ వ్యాపారాలు చేయాలా? వ్యాపారాలు చేసిన వాళ్ళు కాదు, ఇన్కమ్ ట్యాక్స్ లెగ్గొట్టిన వాళ్ళు కాదు, అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేదు. వాళ్ళు వచ్చిన ప్రతి రూపాయి వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నది. మరి మీరు అంత మాట్లాడినప్పుడు అదే ప్రాంతంలో నేను టీనేజ్లో ఉన్న టైంలో ప్రతి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి అది మాట్లాడరే? ఎంతసేపటికి వీళ్ళ చీరల గురించి, వీళ్ళ నగల గురించి మాట్లాడారు. అయినా అసలు మీకేంటి సంబంధం? రైతు అనేవాడు, అతను కూడా ఏదో మాట్లాడు, పోసాని కృష్ణమురళి, రైతులంటే పొలంలో మట్టి పీసుకోవాలని. ఎవరు చెప్పాడు నీకు రైతు అనేవాడు పొలంలో మట్టి పీసుకోవాలని? రైతుల్లో వ్యవసాయం మీద కోట్లు సంపాదించడం ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? మీరు ఒక రైతు అంటే రైతు కూలీనే చూస్తున్నారు. 100 ఎకరాలు వ్యవసాయం చేసి కోట్లు సంపాదించిన రైతులు మాకు తెలుసు. సరే 5 ఎకరాలు 2 ఎకరాల రైతు అయినా తనకు ఉన్నంతలో ధీమాగానే హ్యాపీగా బతుకుతాడు తప్పితే, అతను ఎక్కడ కొల్లగొట్టుకొచ్చిన డబ్బు కాదు, ట్యాక్స్ లేకొట్టి వచ్చిన డబ్బు కాదు, స్వార్జితం కష్టపడి సంపాదించుకున్నది, దాన్ని ఇష్టం వచ్చిన రీతిలో ఎంజాయ్ చేసుకుంటాడు. కామెంట్ చేయడానికి మీరెవరు? అలా ప్రతి విషయంలో అమరావతి మీద కామెంట్లు చేశారు, అమరావతి మహిళల మీద కామెంట్లు చేశారు, అమరావతి రైతులను అన్నారు, వీళ్ళకి బాగా శాస జరిగిందన్నారు. అసలు అమరావతి అనేది రకరకాలు. సరే వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు ఏదో మాట్లాడారు అనుకుందాం, మేము మీడియా మీద చాలా నమ్మకంతో ఉండేవాళ్ళం.
ఈ మధ్య కూడా ఆ దరిద్రులు ఆ కృష్ణరాజు అనేవాడు వాడి వయసుకి వాడికి ఉందో బుద్ధి జ్ఞానం నాకు తెలియదు, కానీ ఆ కొమ్మినేని శ్రీనివాస్ అనేవాళ్ళు అమరావతి గురించి మాట్లాడిన మాటలు ఏంటండి? ఒక మహిళగా మీ ముందు నేను మాట్లాడకూడదు దాన్ని. ఆ కనీస జ్ఞానాలు ఉన్నాయా వాళ్ళకి? వాళ్ళు మీడియా పీపులా? వాళ్ళు ఏమనాలి వాళ్ళని? అమరావతి మీద వాళ్ళు అవకాశం దొరికిన ప్రతిసారి విషయం కక్కకుండా ఏ రోజున ఉన్నారో మీరు చెప్పండి. అమరావతికి అంత వ్యతిరేకం కాదు అన్న వాళ్ళ నాయకుడు చెప్తున్నట్టే అసలు నువ్వు అమరావతికి ఫౌండేషన్ స్టోన్కి నువ్వు ఎందుకు రాలేదు? శంకుస్థాపనకి నువ్వు రాలేదు కదా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి. అప్పుడు ఇక నువ్వు ప్రతిపక్ష నాయకుడికి 50 సీట్ల దాకా ఉన్నాయి. అప్పుడు నీకు నరేంద్ర మోడీ వచ్చాడు, పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ వచ్చాడు, అంతమంది వచ్చారు. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నువ్వు శంకుస్థాపన రాలేదంటే ఆ రోజు అర్థమైపోతుంది కదా అమరావతి మీద నీకున్న ఇదేంటో. అమరావతి నువ్వు ఎంత ద్వేషం ఉందో నీకు, అమరావతి నీకు ఎంత వ్యతిరేకత ఉన్నావో అవన్నీ వదిలిపెట్టేసి మీ గవర్నమెంట్ రాగానే అమరావతి విధ్వంసం ప్రజావేదికతో మొదలుపెట్టారు. ఎక్కడ ఆపారు మీరు? ఎక్కడ అమరావతికి మీరు సానుకూలం అన్న సిగ్నల్ మీరు 5 ఏళ్లలో ఎప్పుడన్నా ఇచ్చారా మీ గవర్నమెంట్లో? లేదు అమరావతికి మేము సిద్ధం, వ్యతిరేకం కాదు అని. అమరావతి గురించి మాట్లాడిన ఒక ఎమ్మెల్యే ఏది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అమరావతి 3 రాజధానులు అనగానే ఆయన పొరపాటున నోరు జారి అంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం మంచిది కదన్నట్టుగా 3 రాజధానులు మంచిది కదన్నాడు. ఆయన ఏం చేశారో తెలియదు, నెక్స్ట్ డే ఆయన మాట మార్చేశాడు. అలాగే ఇప్పుడు నర్సరాపేట ఎంపీ, అప్పుడు వైసీపీ ఎంపీ ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు గారు కూడా శిబిరాలకు వచ్చారు. మా శిబిరాలకి ఏదన్నా మధ్యవర్తిత్వం మాట్లాడదామని వస్తే అక్కడ ఆయనకి అపాయింట్మెంట్ లేదు. అసలు అమరావతి రైతులతో మాట్లాడడానికే మీ ముఖ్యమంత్రి సిద్ధంగా లేనప్పుడు అమరావతికి ఫేవరు, మీ అమరావతి వ్యతిరేకం కాదని మీరు ఎలా చెప్తారు? అమరావతి మీద మీరు చేసిన అకృత్యాలు కానీ, అబద్ధాలు కానీ, విష ప్రచారాలు కానీ ఎన్ని ఉన్నాయి 5 ఏళ్లలో? అవన్నీ జనం మర్చిపోయినారు, మేము మర్చిపోవాలా? ఇప్పుడు సాధారణంగా మన ఇండియాలో ప్రజలకి షార్ట్ టర్మ్ మెమరీ, మన గజనీలాగా కొన్ని రోజుల తర్వాత ఈ విషయం ఏంటో గుర్తుండదు, మర్చిపోతారు. కానీ అమరావతిలో జరిగింది నేను చెప్తున్నా కదా మీకు, నేను ఒక్కడే కాదు మేమందరం కూడా డేట్లో సహా చెప్తాం. ఏ రోజున ఏ ఇన్సిడెంట్ జరిగింది, ఏ రోజున ఏ జడ్జిమెంట్ వచ్చింది, ఆ రోజున ఉన్న జడ్జిలు ఎవరు, ఏ విధంగా మా కేసు ఫైట్ జరిగింది, ఎప్పుడెప్పుడు మేము ఎక్కడెక్కడ ఏ రోజు ఏ ఊళ్ళు తిరిగాము, పాదయాత్రలు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి మా బ్రెయిన్లో. ఏ రోజున మీరు ఆపారు అమరావతి మీద విషం చల్లడం? ఏ రోజు ఆపారు మీరు 5 ఏళ్లలో? మా పాదయాత్రల్లో మేము భోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న స్థలాన్ని నాగళ్ళతో దున్నిచ్చారు, రోడ్ల మీద కూర్చున్నాం. ఒక మహిళా దినోత్సవం రోజైతే మీరు నమ్మరు స్వాతి గారు, రోడ్డు మీద ఆకు కూడా వేసుకోవాలా, తార్ రోడ్డు మీద అన్నం పెట్టుకొని దానిలోనే కూర వేసుకొని తిన్నారు అమరావతి మహిళలు, మహిళా దినోత్సవం రోజు అది. మరి ఏ రోజున మీరు ఆపారు అమరావతి మీద ద్వేషాన్ని, విష ప్రచారాన్ని? ఈ రోజున వచ్చి మేము అమరావతి వ్యతిరేకం కాదంటే నమ్మే ఎదవడని ఉన్నాడు ఈ రాష్ట్రంలో? కనీసం మీ పార్టీ వాళ్ళు నమ్ముతారా? అమరావతి మీ వ్యతిరేకం కాదంటే మీ పార్టీ వాళ్ళు నమ్ముతారా? మమ్మల్ని వదిలేసేయండి అమరావతి ప్రాంత ప్రజల్ని. మీ పార్టీ వాళ్ళు వేరే చోట ఉన్న వాళ్ళు ఎవరైనా నమ్ముతారా అమరావతి మీ వ్యతిరేకం కాదు అని? ఇదేంటంటే ఇప్పుడు ఇంకో కొత్త గేమ్. ఆ రోజున ఇదే గేమ్ ఆడి మా అమరావతిలో కొన్ని ఓట్లు రావడానికి కూడా కారణం అదే. ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేస్తా అమరావతి ప్రాంతానికి వచ్చి అరే అసలు అమరావతి కట్టడం చంద్రబాబుకి ఏం తెలుసు, నేనైతే బ్రహ్మాండం కట్టి చూపెడతాను, పైగా ఇప్పుడు మీకు ఇచ్చిన గజాల కంటే 200 గజాలు ఎక్కువ ఇస్తాను, నేను భూమి లేని వాళ్ళకి పింఛన్లు ఇంతిస్తానంటే చాలామంది నమ్మారు, కొంతమంది ఆశపడ్డారు, ఓహో ఇంకా ఎక్కువ వస్తుంది జగన్ వస్తే అని. అందుకే కొంతమంది ఉండవల్లి శ్రీదేవిని దగ్గరుండి మరీ గెలిపించారు ఓట్లేసి. అది ఎంత మోసమో డిసెంబర్ కల్లా తెలిసిపోయింది. ఆ తర్వాత వాళ్ళందరూ ఉద్యమంలోకి వచ్చారు, ఇంత మోసం చేస్తాను అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి అని. మళ్ళీ ఇప్పుడు ఇంకో మోసాన్ని తెరదీశారు అంతే. మేము అమరావతి వ్యతిరేకం కాదు, ఒకసారి నమ్ముతారు, ప్రతిసారి అందరూ నమ్మరు కదా. మీరు అమరావతికి వ్యతిరేకం కాదు అంటే నమ్మే వ్యక్తి ఈ భూ ప్రపంచంలో ఎవడూ లేడు. మీరు పక్కా వ్యతిరేకం అమరావతికి, అమరావతి రావటం మీకు ఇష్టం లేదు, అది కన్ఫర్ము, అది ఎవరినైనా చెప్తారు. ఇవాళ మీరు ఏదో కొత్తవి వచ్చి మీరు మాట్లాడతామంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు స్వాతి గారు, మేమైతే నమ్ము. మీరు రైతుల సైడ్ నిలబడి రైతుల ద్వారా మీరు కూడా ఒక రైతుగా పోరాటం చేస్తూ రైతుల సైడ్ ఏమేమి అవసరాలో మీరు చెప్తూ ఉన్నారు. సో ఆ రీతిగానే ఇప్పుడున్న సిఆర్డీఏ కానివ్వండి, ఇప్పుడు వచ్చిన సిఆర్డీఏ కమిషనర్ కానివ్వండి ముందుకు వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.